వెల్కమ్ టు బిగ్ క్వశ్చన్. అల్లు అర్జున్కు పోలీసులు నోటీసులు ఇవ్వడం, గంటల తరబడి విచారించడం హాట్ టాపిక్గా మారింది. సంధ్యా థియేటర్ ఘటన బన్నీని వెంటాడుతూనే ఉంది. నిజం చెప్పాలంటే ఇది సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాటతో మొదలు కాలేదు. నంద్యాలలో తన స్నేహితుడికి మద్దతుగా నిలవడంతో మొదలైంది. ఇది అతని అభిమానుల వాదన. ఏదైనా కావచ్చు. నిజంగానే పోలీసుల పర్మిషన్ లేకుండా అల్లు అర్జున్ థియేటర్ దగ్గరకు వెళితే పోలీసులు ఎందుకు ఆపలేదు? ర్యాలీ చేశాడంటున్న పోలీసులు ర్యాలీ తీయకుండా ఎందుకు అడ్డుకోలేదు? అల్లు అర్జున్ను అక్కడి నుంచి అటే ఎందుకు వెనక్కి తిప్పి పంపలేదు? ఇవి సామాన్య ప్రేక్షకులకు కలిగే అనుమానాలు. అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ దగ్గరకు వచ్చిన సమయంలో ఏం జరిగిందన్న దానిపై దాదాపు 10,000 వీడియో ఫుటేజ్లను పరిశీలించామని పోలీసులు అంటున్నారు. ప్రెస్ మీట్లు పెట్టి మరీ అల్లు అర్జున్ని మాత్రమే దోషి అన్నట్లుగా చూపెడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఈ అంశంపైన ప్రసంగించిన తరువాత ఇది రాజకీయ రంగు పులుముకుందని పోలీసులు భావించినట్టుగా ఉన్నారు. అందుకే తమ వైపు నుంచి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ రోజు విచారణలో భాగంగా అల్లు అర్జున్ను పోలీసులు పలు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసినట్టుగా తెలుస్తోంది. అవేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. పోలీసుల అనుమతి లేకుండా మూవీ టీం థియేటర్కు రాకూడదన్న విషయం మీకు తెలియదా? క్వశ్చన్ నెంబర్ 2. పోలీసుల అనుమతి లేకున్నా మీరు ఎందుకు సంధ్యా థియేటర్కు వచ్చారు? క్వశ్చన్ నెంబర్ 3. మీతో పాటు సినిమా చూసేందుకు ఎంతమంది వచ్చారు? క్వశ్చన్ నెంబర్ 4. సినిమాకు మీతో పాటు వచ్చిన బౌన్సర్లు ఎంతమంది, వారి వివరాలేంటి? క్వశ్చన్ నెంబర్ 5. చేతులు ఊపుతూ ర్యాలీగా ఎందుకు థియేటర్లోకి ప్రవేశించారు? క్వశ్చన్ నెంబర్ 6. మీరు థియేటర్కు రావడం వల్లే తొక్కిసలాట జరిగింది, దీనికి మీ సమాధానం ఏంటి? క్వశ్చన్ నెంబర్ 7. తొక్కిసలాట జరిగినా మీరు ఎందుకు థియేటర్ నుంచి బయటకు రాలేదు? క్వశ్చన్ నెంబర్ 8. పోలీసులు మీకు చెప్పినా సంధ్యా థియేటర్ నుంచి రావడానికి ఎందుకు నిరాకరించారు? క్వశ్చన్ నెంబర్ 9. పోలీసుల విధులను మీరు అడ్డుకున్నారనే ఆరోపణలపై మీ సమాధానం ఏంటి? క్వశ్చన్ నెంబర్ 10. మృతురాలు రేవతి కుటుంబంతో మీరు మాట్లాడారా? వారికేమైనా భరోసా ఇచ్చారా? ఇలాంటి అనేక ప్రశ్నలు అల్లు అర్జున్ పైన సంధించినట్లుగా సమాచారం. వాటిని ఆ స్టేట్మెంట్ మొత్తాన్ని కూడా రికార్డ్ చేశారు పోలీసులు. నెక్స్ట్ ఏం జరగబోతోంది అనేటటువంటి ఆసక్తి ఒకవైపు కనిపిస్తున్న సమయంలో ఇటు ఏపీ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ మనకు బాగా రైజ్ అవుతున్నాయి. సినిమాలకు టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం, ప్రీమియర్ షోలకు అవకాశాలు, బెనిఫిట్ షోలకు అవకాశాలు, అదనపు షోలు వేసుకోవచ్చు, ఈ రేట్లు అదనంగా పెంచుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా పర్మిషన్ ఎవరిస్తారు? గవర్నమెంట్ ఇస్తుంది. ఇదే విషయాన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టికెట్ల రేట్లు తగ్గించారు. అసలు మీరెవరు తగ్గించడానికి? మీకు ఉన్నటువంటి పవర్ ఏంటి? అసలు నువ్వెవరు అన్నట్టుగా ఆ రోజు చాలామంది మాట్లాడారు, పవన్ కళ్యాణ్తో సహా. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, నెక్స్ట్ మేము ఇలాంటివి ఈ ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్లు పెంచుకోవడాలు ఉండవు, అవకాశం ఇవ్వము అని చెప్పారు. మరి అదే క్వశ్చన్ ఇక్కడ తెలంగాణలో రైజ్ చేయగలరా ఈ ధైర్యవంతులు? ఈ క్వశ్చన్ ఆ రోజు మాట తూలి బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడిన వాళ్ళందరూ ఒక్కొక్కరి బయట ఒక్కొక్కటిగా నేను మీకు వినిపిస్తాను తర్వాత. మరి అంతే ధైర్యంగా ఇక్కడ మాట్లాడగలరా? వీళ్ళు మాట్లాడలేరు. వీటన్నిటిపైన మనం మాట్లాడుకోవాలి. ఈరోజు చాలామంది బెనిఫిట్ షోలకు పర్మిషన్లు ఇవ్వద్దు అని అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు, టికెట్ల రేట్లు తగ్గించాలనే నిర్ణయం తీసుకున్నప్పుడు ఎవరైతే ప్రశ్నించారో, ఎవరైతే నిలదీశారో, నీకున్న అధికారం ఏంటి అని ఒక ముఖ్యమంత్రినే ప్రశ్నించారో వాళ్ళే ఇప్పుడు ముందుకొచ్చి బెనిఫిట్ షోలు వేయకూడదు, టికెట్ల రేట్లు పెంచకూడదు, ఇప్పుడు ప్రవచనాలు మాట్లాడుతున్నారు. ఈ ప్రవచనాలన్నీ కూడా కూటమి సర్కారు వింటుందా? రేపు త్వరలో ఈ సంక్రాంతి కల్లా కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సంక్రాంతికి చాలా సినిమాలు రాబోతున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఓజీ అనే ఒక సినిమా ఉంది. అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. ఓజీ అని ఒక సినిమా ఉంది. సంక్రాంతికి వస్తుందో ఆ తర్వాత వస్తుందో. దాని రేట్లు పెంచుతారా, పెంచరా? తగ్గిస్తారా? సామాన్యుడికి అందుబాటులో రావడానికి తగ్గిస్తారా? తరువాత రామ్ చరణ్ది గేమ్ చేంజర్ అనే మూవీ ఉంది, సంక్రాంతికి రాబోతోంది. మరి దాని విషయంలో ఏం చేయబోతున్నారు? రేట్లు తగ్గిస్తారా, పెంచుతారా? ప్రీమియర్ షోలకి అవకాశాలు ఇస్తారా? అదనపు షోలు వేసుకోవడానికి అవకాశాలు ఇస్తారా? బెనిఫిట్ షోలు వేసుకోవడానికి అవకాశం ఇస్తారా? ఏం చేస్తుంది గవర్నమెంట్? పవన్ కళ్యాణ్ గారే మరీ ముఖ్యంగా, ఎందుకంటే రెండిటికి లింక్ ఉన్న వ్యక్తి కదా. వారు ఏం మాట్లాడారు గతంలో? నువ్వు రెడ్డి ఆయన రెడ్డి అని మాట్లాడారు.
ఇద్దరు రెడ్లు కూర్చొని మాట్లాడుకుంటున్నారు అని అన్నారు. ఆ బైట్స్ అన్నీ మీకు వినిపిస్తాను. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది. మరి ఆ సినిమా విషయంలో, గేమ్ చేంజర్ సినిమా విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? వీటన్నిటికంటే చాలా ముఖ్యమైనది డాకు మహారాజ్ మన సినిమానే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు మన డాకు మహారాజ్ గారిని? వారికి కూడా పర్మిషన్ ఇస్తారా, ఇవ్వరా? వారికి ఇవ్వకపోతే ఎలా ఉంటుందో తెలుసు కదా. ఆ ఒక్క సినిమాకు మాత్రమే ఇస్తారా, అసలు ఇవ్వరా? వీటికి కూడా ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు, అదనపు షోలు, టికెట్ల రేట్లు పెంచుకోవడాలు ఉంటాయా, ఉండవా? మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే వీళ్ళు మాట్లాడినటువంటి మాటలేంటి? ఈ రోజులో తెలంగాణలో నిర్ణయం తీసుకున్నప్పుడు మొత్తం సినీ ఇండస్ట్రీ పైన పడే బాధ్యత కదా, ఇండస్ట్రీ మొత్తానికి ఎఫెక్టే కదా అది. మరి ఎందుకు నోరు తెరవరు? ఎందుకు ఎల్లో మీడియా నోరు మూగబోయింది? ఒక్కటి చెప్తాను సార్, ఈ డిబేట్ స్టార్ట్ చేసే ముందు ఒక విషయం చెప్తాను. ఇదే ఘటన సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి ఘటన. అది జరగకూడదు, అలాంటివి ఎవరూ కోరుకోకూడదు. ఒకవేళ ఇదే ఘటన ఏపీలో జరిగి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండి ఉంటే, అల్లు అర్జున్ అరెస్ట్ కాదు, కనీసం అల్లు అర్జున్ పైన కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్లో ఆయన పేరు కనిపించి ఉంటే, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తుంటారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తుంటారు, ఎల్లో మీడియా ఏం చేస్తుంటుంది? ముఖ్యంగా ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ దగ్గర నుంచి ఈరోజు విచారణకి హాజరయ్యేంత వరకు రకరకాల థంబ్నైల్స్, రకరకాల టైటిల్స్, నీకు ఇంకా అయిపోలేదు పుష్ప, ఇంకా మిగిలే ఉంది పుష్ప అని పెట్టుకుంటున్నారు కదా టైటిల్స్. అట్లే పెట్టేవాళ్ళ, జగన్మోహన్ రెడ్డి గారిపైనే పడి ఏడ్చేవాళ్ళ? వీటన్నిటిపైన క్లియర్గా మాట్లాడుకుందాం. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఏడ్చారు, ఏ విధంగా దొర్లాడారు, ఏ విధంగా తూలనాడారు, ఏ విధంగా బ్యాలెన్స్ తప్పారు, ఎలాంటి మాటలు మాట్లాడారు సినిమా టికెట్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి సంబంధించి. అసలు నువ్వెవరు తీసుకోవడానికి, నీకున్న అధికారం ఏంటి అన్నారు. మరి ఇక్కడ తెలంగాణలో ఎవరికి ఉంది అధికారం, ఎవరు తీసుకుంటున్నారు? మాట్లాడగలరా ఇప్పుడు? నోరు తెరిచి ఒక్క మాటైనా మాట్లాడగలరా? కనీసం కుటుంబ సభ్యుడైనటువంటి అల్లు అర్జున్ పక్కన నిల్చునేటటువంటి దమ్ము, ధైర్యం, మానవత్వం మనకుందా? ఎందుకంటే మీరు మాట్లాడిన మాటలు రికార్డెడ్గా ఇంకా ఉన్నాయి. వాటన్నింటినీ ఒకసారి నేను ప్లే చేస్తాను కాసేపట్లో. చర్చను ప్రారంభిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, అహ్మద్ పాషా గారు, సీనియర్ అనలిస్ట్, కోటంరాజు వెంకటేష్ శర్మ గారు, హైకోర్టు అడ్వకేట్, రామ్నాథ్ గారు, సీనియర్ అనలిస్ట్. ఎస్, రహమత్ పాషా గారు, చాలామంది అంటున్నది ఏంటంటే, మనం సంధ్యా థియేటర్ దగ్గర నుంచి మొదలుపెట్టి మాట్లాడుకుంటున్నాం అల్లు అర్జున్కి సంబంధించి. కాదు, నంద్యాల దగ్గర నుంచి మొదలుపెట్టి మాట్లాడితే చాలా బాగుంటుంది అని అంటున్నారు. ఇక్కడ జరిగిన సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్కి ఇక్కడి నుంచే కదా మొదలు పెట్టాలి, ఎందుకు నంద్యాలకి వెళ్ళాలి మనం? ఈ ప్రశ్నకి సమాధానం అంటే, ముందుగా అందరికీ నమస్కారం అండి. ప్రశ్నకి సమాధానం ఒక ఫోటోలో, అంటే నేనే ప్రిపేర్ చేసుకొచ్చిన ఆ ఫోటోలో మొత్తం నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థమవుతుంది. ఆ ఫోటో ఒకసారి చూపిస్తా, దయచేసి జూమ్ చేయగలరు. ఫిల్మ్ లాగా చిన్న ఫోటోతోనే సినిమా మొత్తం అయిపోతుంది సార్. ఇక్కడ చూసుకుంటే ఈ ఫోటోని కొంచెం జాగ్రత్తగా మీరు చూస్తే దీంట్లో ఒక ఇది ఉంది, కథా స్క్రీన్ ప్లే రేవంత్ రెడ్డి, దర్శకత్వం అని చెప్పేసి ఇక్కడ మీరు చూసుకుంటే బాబు పవన్ అని చెప్పేసి. ఈ ఫోటో కొంచెం జూమ్ చేయండి అన్న, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఏంటిది అసలు జరుగుతున్న కథ మొత్తం ఇదే సార్. ఇన్ని రోజుల నుంచి, అంటే 5వ తారీఖు నుంచి ఇప్పటిదాకా జరిగినటువంటి మొత్తం టోటల్గా మనం చూసుకుంటే కథ మొత్తం ఇదే. ఈ కథ ఒకసారి కథ స్క్రీన్ ప్లే రేవంత్ రెడ్డి, దర్శకత్వం మాత్రం పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు. నిర్మాత ఎవరండి? ఇక నిర్మాత అంటే సార్, ఇక్కడ నిర్మాతను ఒక ఆయన ఇటు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని దర్శకత్వం కూడా వేసుకోవచ్చు మనం. పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నాడు సార్. A11 అల్లు అర్జున్ సార్, A1 నుంచి A10 దాకా అడిగిపోయారు. నాకు తెలవగలుగుతున్నా, A1 నుంచి A10 దాకా ఎందుకు మాట్లాడతలేరు? A11ని పట్టుకొని ఎందుకు మాట్లాడుతున్నారు? ఇది పోలీస్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేస్తున్నా, అడుగుతలేదు, నాకు డౌట్ కాబట్టి అడుగుతున్నా. ఇంకో విషయం ఏంటంటే, మొన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి వాళ్ళు జరిగిన క్రైమ్ గురించి మాట్లాడట్లేదు, అల్లు అర్జున్ గురించి మాట్లాడుతున్నారు. జరిగిన క్రైమ్ ఏంటి, జరిగిన విషయం ఏంటి? సంధ్యా థియేటర్ తొక్కిసలాట. ఆ తొక్కిసలాటలో ఫలానా A1 క్యారెక్టర్ ఇది, ఫలానా A2 ఇది, A3 ఇది, A4 ఇది అని చెప్పేసి మొత్తం మాట్లాడి A11 దాకా రావాలి. కానీ A1 నుంచి A10 దాకా ఏది మాట్లాడకుండా పోలీసులు కేవలం అల్లు అర్జున్ గారి బయోగ్రఫీ లాగా ఒక వీడియో తీసి ఆడపెట్టి ఇదండి జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. ఇది నిజంగా కరెక్ట్ కాదండి.
అంటే మన దేశానికి మన సమాజానికి కరెక్ట్ కాదు. ఇది అర్థం చేసుకోవాలి పోలీసులు. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇద్దరు ముగ్గురు గురించి మాట్లాడాలి. మొదటిగా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ దాకా వస్తా నేను. రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణకి ముఖ్యమంత్రి, గౌరవనీయులు, మనం అందరం గౌరవించాలి. నేను కూడా చాలా గౌరవిస్తాను రేవంత్ రెడ్డి గారిని. కానీ ఆ విషయం ఆయనకు గుర్తు చేయవలసి వస్తుంది. సార్ మీరు తెలంగాణ ముఖ్యమంత్రి, సార్ మీరు తెలంగాణ మర్చిపోతున్నాడు. అంటే నేను ఇంకా టీడీపీలోనే ఉన్నా అనుకుంటున్నాడు. అది ఆయన భ్రమల భక్తున్నాడు. ఎక్కడో డైరెక్షన్ చేసి అక్కడ క్లాప్ కొడితే ఇక్కడ ఈయన యాక్ట్ చేస్తున్నట్టు కనిపిస్తున్నది. ఈ రోజు ప్రతి ఒక్కరూ అదే చేస్తున్నారు, ఇదే మాట్లాడుకుంటున్నారు. ఎందుకు ఈ విషయం అంటే అల్లు అర్జున్ రావడం వల్ల అక్కడ ఈ సంఘటన జరిగింది. అల్లు అర్జున్ కావాలని చెప్పేసి ఒక ఏదో రాయో రప్పో తీసుకొచ్చి కొట్టలే. అట్లాంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి కాదు అల్లు అర్జున్. ఆయన వచ్చిండు, ఆ సంఘటన జరిగింది, రెండో రోజు ఆయనకు తెలిసింది అని చెప్పేసి ఆయన చెప్పిండు. తెలవంగానే ఆయన కూడా బాధపడ్డాడు పాపం. దాని తర్వాత ఇంటి నుంచి బయటకు కూడా రాలేదు, ఇంట్లోనే పాపం కూలిపోతున్నాడు. అది వేరే విషయం. కానీ ఏదో అల్లు అర్జున్ కావాలని ఒక క్రైమ్ చేసిండు, ఒక మర్డర్ చేసిండు అని చెప్పేసి నిజంగా జరిగినటువంటిది నిజంగా దారుణం అండి. ఎవరము కావాలని చేయము. ఆ మహిళ చనిపోయారు, నిజంగా ఆ బాబు హాస్పిటల్లో ఉన్నాడు, అది దారుణము. అందరము దానికి చింతిస్తున్నాం, అందులో ఎట్లాంటి అది లేదు. కానీ ఈ పనిలో పని ఈ తల్లిదండ్రులు కూడా పిల్లలు ఒకవేళ అడిగిన తల్లిదండ్రులు జాగ్రత్తగా పిల్లల్ని డిసిప్లైన్డ్ గా ఉంచాలి. మొదటి రోజు మొదటి షో చూడకపోయినా ఏం పర్లేదు, వారం తర్వాత చూద్దాం బాగుంటే అని చెప్పాలి. తల్లిదండ్రులే తీసుకెళ్లడం అనేది పెద్ద నేరం నాకు తెలుసు. జరిగిన ఇదైతే విషయం ఉందో అది కూడా చెప్పాలి. తల్లిదండ్రులు ఆ ఫ్యామిలీని వదిలేసి మిగతా తల్లిదండ్రులు అదే సమిష్టిగా జరిగింది. అందులో ఆ కుటుంబం తప్పుంది. సరే, ఆ కుటుంబంలో ప్రస్తుతం బాధలో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆ తప్పుంది, పోలీసుల తప్పుంది, అక్కడ థియేటర్ మేనేజ్మెంట్ తప్పుంది. ఇవన్నీ వదిలేసి కేవలం ఒక వ్యక్తిని మనం టార్గెట్ చేద్దాం, మనం కూడా హైలైట్ అవుతాము, పక్క నుంచి అప్రిషియేషన్లు కూడా వస్తాయి పక్క రాష్ట్రం నుంచి అంటే అది తప్పు సార్. ఇది నిజంగా ఘోరం. ఎందుకు ఘోరం అంటే దీని వెనకాల ఒక కుట్ర కూడా కొంతమంది అనుకుంటున్నారు. మరి నేనన్నా అని చెప్పేసి నన్ను తీసుకెళ్ళి లోపలేస్తారు. కొంతమంది అనుకుంటున్నది ఏంటంటే ఇండస్ట్రీని ఇక్కడి నుంచి ఎత్తేసి పక్కన పడేయాలి, ఆంధ్రప్రదేశ్కి తీసుకెళ్ళాలి అని చెప్పేసి కూడా కావాలని చెప్పి. ఇప్పుడు ఎన్టీఆర్ గురించి కూడా వస్తుంది, పొద్దుటి నుంచి మీరు చూస్తున్నారు, నేను కూడా వచ్చింది. ఎన్టీఆర్ గారిని కూడా టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే అంట, స్ప్రెడ్ చేయండి, పెంచండి. తెలంగాణలో ఇండస్ట్రీ ఉంది, హైదరాబాద్లో ఉంది, దాన్ని పెంచి మనం ఆంధ్రాకి కూడా తీసుకెళ్ళాలి. నో డౌట్. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు వీళ్ళందరూ ఇండస్ట్రీ పెద్దలంతా కలిసిన రోజు మీరు రండి, నేను వైజాగ్ లో భూములు ఇస్తాను మీకు, స్టూడియోలో కట్టండి, ఇక్కడ కూడా డెవలప్ చేయండి, అక్కడే కాదు ఇది కూడా చేయండి అని చెప్పారు. అది పద్ధతి, ఒక పద్ధతి ప్రకారం అది చెప్పడం ఏమని అంటే, సార్ నేను ఇక్కడ అవకాశం ఇస్తాను మీకు, ఇక్కడ మంచి వెదర్ ఉంది, నేను అవకాశం ఇస్తాను, అది వేరు. కానీ ఇక్కడ ఈయన భయపెట్టినట్టు చేయడము, అక్కడ వాళ్ళేమో రండి రండి అన్నాడు. ఇందాకే మీరు చూసుకుంటే మన జనసేన పార్టీ ఒక లీడర్, ఆయన కూడా చాలా స్వీట్గా ఆయన లేదు అల్లు అర్జున్ తప్పేం లేదు, ఇందులో మొత్తం కావాలని రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అని చెప్పేసి అంటే బొలిశెట్టి గారు చెప్తున్నారు. ఇక్కడ ఒక కుట్ర అండి. ఏంటంటే తెలంగాణలో భయపెడుతున్నారు, అక్కడికేమో రండి అంటున్నారు, వెల్కమ్ అంటూ. దీన్ని బట్టి చూస్తే క్లారిటీగా ఒక విషయం అర్థమవుతుంది. రెండోది, కాంగ్రెస్ పార్టీ లీడర్లు కొంతమంది గురించి కూడా ఇక్కడ మాట్లాడాలి. ఎవరికి నోటికి వచ్చినట్టు అంతా మాట్లాడుతున్నారు. గౌరవనీయులు సీతక్క గారు అంటే నాకు చాలా గౌరవం. ఆమె ఏమన్నది అంటే, ఒక సినిమా, ఈ సినిమాకి నేషనల్ అవార్డు ఎట్లా ఇచ్చారు, జై భీమ్కి ఇవ్వాలి కదా అని చెప్పేసి. సార్ జై భీమ్కి నేషనల్ అవార్డు ఇవ్వాలి అని చెప్పేసి పోరాడిన వాడిని నేను, భారతదేశంలో మొట్టమొదటి పోరాడిన వాడిని నేను. ఆ టైంలో మరి సీతక్క గారు ఏం చేశారు? రెండో విషయము, సూట్ కేసు తోటి పట్టుబడిన ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యే ఫెసిలిటీ మన దేశంలో ఉంది సార్. అట్లాంటిది ఒక సినిమాకి నేషనల్ అవార్డు రావడం అనేది పెద్ద విషయమా? ఈ విషయం కూడా మనం ఆలోచించుకోవాలి కదా. అది సినిమా జీవితం కాదు కదా, మనం చూసి ఎంటర్టైన్మెంట్ కోసం. మన దేశంలో ఆప్షన్ ఉంది. సూట్ కేసు తోటి మీరు లంచం ఇస్తూ, మీరు పట్టుబడి, మీరు జైలుకి వెళ్ళి మీ మీద అభియోగాలు ఉన్న వ్యక్తి మీరు ముఖ్యమంత్రి అని ధన్వన్ అయిపోవచ్చు. మన దేశంలో ఆప్షన్ ఉంది. అట్లాంటప్పుడు సినిమా గురించి సీతక్క గారు ఫీల్ అవుతుంటే నిజంగా నాకు చాలా బాధేస్తున్నది. ఇంకోటి, ఎవరో ఎమ్మెల్యే అంట పాపం, ఆయనైతే డైరెక్ట్గా ఆంధ్రోడివి తెలంగాణ, ఇంకా ఎన్ని రోజులు సార్ ఇది? ఇంకా ఎన్ని రోజులు చేస్తారు? తెలంగాణ ఎందుకు వచ్చింది ఇప్పుడు? ఇంకా ఎన్ని రోజులు చేస్తారు? సరే, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ లేదా? మూసేసుకుందామా? ఇక ఆంధ్రప్రదేశ్లో మీకు లీడర్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఉన్నది, మరి కాంగ్రెస్ పార్టీని మూసేయండి. ఆంధ్రప్రదేశ్లో మాకు అవసరం లేదని చెప్పండి, చెప్పే ధైర్యం మీకున్నదా? నిజంగా ఇది దారుణం. పోలీసు వ్యవస్థ కూడా ఒకసారి ఆలోచించాలి. ఏం ఆలోచించాలి అంటే, పోలీసులు ఉన్నది దేనికి అంటే, పోలీసులు ప్రజల్ని కాపాడడానికి ఉన్నది, భయభ్రాంతులకు గురి చేయడానికి కాదు. ఈ విషయం అనేది పోలీసులు అర్థం చేసుకోవాలి సార్. ఇంకో లీడర్ ఎమ్మెల్సీ అంట, మల్లన్న గారు అని చెప్పేసి ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. ఆయన ఎంత మాట అన్నాడు అంటే, రంగులు వేసుకునే వాళ్ళు అడుక్కుంటున్నారు అని చెప్పేసి ఆయన మాట్లాడితే ఎంత దారుణం సార్. నేను ఒకటే విషయం అడిగిన, మల్లన్న గారు నాకు తెలుసు, చాలా రోజు నుంచి తెలుసు, నాకు ఆయన కరోనాకి ముందు నుంచి తెలుసు. అంతకంటే ముందు ఆయన 10 రూపాయలు అడుక్కున్న వీడియో నా దగ్గర ఉంది. అడుక్కున్నాడు, సార్ మీరు ఛాయ్ తాగే డబ్బులు నాకు ఇవ్వండి, నా ఛానల్ని నేను అడుక్కుంటా అని చెప్పేసి లిటరల్గా నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను పాపం, కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకొని.
మరి అది అడుక్కోవడం కాదా? ఒక్కసారి ఆలోచించాలి. మనం అందరం కింది నుంచి పైకి వచ్చిన వాళ్ళమే. ఒకళ్ళని కించపరచడము, ఒకళ్ళని ఇంత దారుణంగా ట్రోల్ చేయడము, ఇదంతా అవసరమా? ఇదంతా ఏం లేదు సార్. ఇది ఒక పెద్ద కుట్రలో ఒక చిన్న భాగం. లాస్ట్గా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఇంకోసారి కంగ్రాచులేట్ కూడా చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని రోజుల నుంచి ఎట్లాంటి డైవర్జన్ పాలిటిక్స్ రావట్లేదు సార్. కొన్ని రోజులు నిజంగా రావట్లేదు. ఎందుకు రావట్లేదు అని చెప్పేసి నేను కూర్చొని ఆలోచిస్తే ఆల్రెడీ ఒకటి నడుస్తుంది కదా, ఒక కూర నడుస్తున్నది, ఇంకోటి ఎందుకు చేయాలి? ఇది కానివ్వండి, క్రిస్మస్ వస్తుంది, పండగలు ఉంటారు, మళ్ళీ న్యూ ఇయర్ వస్తుంది, పండగలు ఉంటారు, దాని తర్వాత 5వ తారీఖు 8వ తారీఖు కొత్తది తీసుకొద్దాము. సంక్రాంతి ఉంది కదా, కొద్ది రోజులు వెయిట్ చేయొచ్చు కదా, సంక్రాంతి కూడా పెద్ద పండుగ కదా. లేదు, మధ్యలో ఒకటి వేస్తారు, కొంచెం గ్యాప్ ఉంది కదా, మధ్యలో ఒకటి వేస్తారు. ఏంటంటే సార్ డైవర్జన్ పాలిటిక్స్. ప్రశ్నిస్తాము అని చెప్పేసి భయపడి సూపర్ 6 ఏది 420 హామీలు 420 హామీలు ఇచ్చారు ఏఈ అని చెప్పేసి ప్రశ్నిస్తామని చెప్పేసి ఈ రోజు నిజంగా డైవర్జన్ పాలిటిక్స్ తో ఒక భాగంగా దీన్ని మనం అందరం చూడాలి. పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఇదే మాట చెప్తున్నాను నేను. పవన్ కళ్యాణ్ గారు ఫ్లైట్ వేసుకుని బయలుదేరండి ఆంధ్రప్రదేశ్ నుంచి. ఎవరిని గెలవనికి? అల్లు అర్జున్. ఇంతవరకు ఆ ఫ్లైట్ ఆకాశంలోనే ఉంది. అది ల్యాండ్ అయింది లేదు, ఈయన ఆయనను కలిసింది లేదు, అట్లీస్ట్ ఒక మాట మాట్లాడింది లేదు. ఆ ఫ్లైట్ ఎప్పుడు దిగుతుందో ఆకాశంలో ఉంటుంది సార్. అట్లే ఉంది సార్. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో కార్యక్రమాల్లో తిరుగుతున్నారు కదా, మరి మధ్యలో నుంచి రిటర్న్ వెళ్ళిపోయారా? ఎట్టా అంటే హైదరాబాద్ కింద వెళ్ళారు, మరి మధ్యలో నుంచి ఏమన్నా ఫోన్ వచ్చే రిటర్న్ వెళ్ళిపోయారా? ఇట్లా నాకు అర్థం కాలే. ఎందుకంటే ఆ ఫ్లైట్ హైదరాబాద్ లో దిగిందా, అల్లు అర్జున్ కలిసిండా పవన్ కళ్యాణ్ అర్థం కావట్లేదు. ఇంకోటి సార్, నిన్ననో మా అబ్బాయి తీసుకొచ్చి ఫోటో వీడియో చూపించాడు. ఆయన పాపం నడుస్తున్నాడండి, కార్లు వెనకాల నుంచి వస్తున్నాయి, ఆయన నడుచుకుంటూ పోతున్నాడు. ఆయన సెక్యూరిటీ వాళ్ళు ఇట్లా పట్టుకుని తీసుకెళ్తున్నారు. అంత ఎందుకు ఆ సిచ్యువేషన్ వస్తుంది? ఒక మనం డిప్యూటీ సీఎంకి అంత ఎందుకు? కార్లో కూర్చొని వెళ్ళొచ్చు కదా హాయిగా, ఏమవుతుంది అందులో? సరే, అక్కడ ప్రజలు ఉన్నారు, ప్రజల్ని చూసుకుంటూ పోతున్నాడు, మాట్లాడుకుంటూ పోతున్నాడు, వాళ్ళ సమస్యలను కనుక్కుంటూ. ఎవరు లేరు అడమట్టి, ఎవరు లేరు. ఊరికే రోడ్డు మీద, ఆ రోడ్డు కూడా గడ్డ ఉంటే ఆ సెక్యూరిటీలో ఆయన ఇట్లా ఎక్కబోతున్నారు. సార్ రండి సార్ అని చెప్పేసి ఒక హీరోని, అంటే 10 మందిని సినిమాల్లో కొట్టే హీరోని పరిస్థితి అది. ఎందుకు సార్ ఆ బురద పాపం తెల్ల చొక్కా అనుకున్నది, ప్యాంట్ కనుక్కున్నది, మళ్ళీ దాన్ని అడగాలి, ఇదంతా అవసరమా? మీరు చూపించకండి సార్, మంచి చేస్తే చూపించకండి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేనటువంటి అసలు విషయమే అది. ఇంత మంచి చేసిండు, ఇంతవరకు చూపించుకోలేకపోయిండు. అందువల్లనే ఈరోజు 11 అంటున్నారు కదా. 11 ఎందుకు అంటే మార్కెటింగ్ చేసుకోలే, ఏదున్నా నిజాయితీగా చెప్పిండు. తెలంగాణలో ఇంత ఇష్యూస్ జరుగుతుంటే ఆ ఇష్యూస్ని తెలంగాణలో డైవర్ట్ చేయడానికి ఈ పాలిటిక్స్ అల్లు అర్జున్ వాడుకుంటున్నారు, ఆంధ్రప్రదేశ్ ఇష్యూస్ని ఆంధ్రప్రదేశ్లో డైవర్ట్ చేయడానికి అక్కడ వాడుకుంటారు. ఇక్కడ 50 మంది పిల్లలు చచ్చిపోతే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ప్రశ్నించాడు, అసెంబ్లీలో నిలబడి సమాధానం చెప్పాడు ముఖ్యమంత్రి. ఇక్కడ 500 మంది ఎవరు ఫార్మర్స్ చచ్చిపోతే దాని గురించి మాట్లాడు ముఖ్యమంత్రి. 80 మంది ఆటో వాళ్ళు చచ్చిపోతే దాని గురించి మాట్లాడాడు ముఖ్యమంత్రి. ఎంతసారి దారుణం అంటే 44 సార్లు ఫుడ్ పాయిజనింగ్ అయితే హాస్పిటల్లో 1000 మందికి పైగా పిల్లలు అడ్మిట్ అయితే తెలంగాణలో దాని గురించి మాట్లాడాడు ముఖ్యమంత్రి. కానీ ఒక హీరో గురించి అసెంబ్లీలో, అది కూడా ఆ అక్బరుద్దీన్ గారు ఈయన కలిసి ఆయన నాటకం అయితే నాకు ఆ రోజు ఏం నవ్వొచ్చింది సార్. అరే నేను మాట్లాడమంటావా అంటే నువ్వు మాట్లాడు అంటున్నాడు. ఆడొక స్పీకర్ ఉన్నాడు, స్పీకర్ ఆయన బాసు, ఆయన అడగాలి, ఆయన అడుగుతాడు. స్పీకర్ని పక్కన పడేసి అక్బర్ సాబ్ మై బాత్ కరు అంటాడు. ఆయన సార్ ప్లీజ్ సార్ అంటాడు. మళ్ళీ అక్బర్ సాబ్ ఐఎమ్ సారీ కెన్ ఐ టాక్ ఇన్ తెలుగు అంటాడు. మళ్ళీ సార్ గో హెడ్ అంటాడు. మరి అక్బర్ సాబ్నే స్పీకర్ చేస్తే బాయ్ ఊకే దరిద్రం పోద్ది కదా. ఇప్పుడు స్పీకర్ గారిని పాపం ఆయన అన్యాయం చేసినట్టు కాదు. రైట్ శర్మ గారు, ఈరోజు ఫాలో అయి ఉంటారు మొత్తం ఈరోజు జరిగినటువంటిది. అల్లు అర్జున్ తీసుకెళ్లడము, ఆయనకి నోటీసులు ఇవ్వడం, మళ్ళీ విచారణ చేయడము, తర్వాత అవన్నీ కూడా రికార్డ్ చేయడము, ఇవన్నీ ఏం జరుగుతోంది? ఓవరాల్గా ఈ కేసుకు సంబంధించి ఏం చెబుతారు? అల్లు అర్జున్కి మరోసారి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచి మొత్తం స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేయడం, ఇవన్నీ కూడా మళ్ళీ పిలిచే అవకాశాలు ఉంటాయా? ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? హైకోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత అల్లు అర్జున్ గారిని మొదటిసారిగా ఈ రోజు వారు పిలిచారు. అది టెక్నికల్ గా స్టేట్మెంట్ నమోదు చేసుకోవడానికేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. అది తప్ప వారి దగ్గర ఎటువంటి సమాచారము లేదు సంఘటనకు సంబంధించి. వారే 10,000 వీడియో తీశారు, చూశారు అని చెప్పేసి మీరు కూడా ఇందాక పేర్కొన్నారు. అన్ని డీటెయిల్స్ పోలీస్ వారి దగ్గర ఉన్నవే. మీరు అన్నట్టుగా క్రాస్ రోడ్స్, ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇంటి దగ్గర బయలుదేరి ఇక్కడికి రావడానికి గంట అన్న సమయం పడుతుంది. అప్పటికే అక్కడ జనాలు ఉన్నప్పుడు ఆ క్రాస్ రోడ్స్ మొత్తాన్ని కూడా కంట్రోల్ చేసి బార్కెట్లు పెట్టి ఇంకో బెటాలియన్ అన్న దింపి ఏసీపీ స్థాయి పై అధికారులు, ఏసీపీ స్థాయి అధికారులు అందరూ అక్కడ ఉండి అక్కడ క్రౌడ్ ని కంట్రోల్ చేసి ఉన్నట్లయితే కనుక ఈ దుర్ఘటన జరిగేది కాదు. డీసీపీ, ఏసీపీ, ఆ తరువాత చాలా మంది ఉన్నారు అక్కడ. అంటే అల్లు అర్జున్ వస్తున్నారని వాళ్ళు పర్మిషన్ అడిగారని
ఇంతమంది పోలీస్ అధికారులు అక్కడ ఉన్నారు, వాళ్ళే చెప్తున్నారు కదా ఎంతమంది పోలీస్ అధికారులు అక్కడ ఉన్నారని. ఎంతమంది ఉన్నా సరే కంట్రోల్ చేసేది బెటాలియన్ వాళ్ళండి. కింద స్థాయి హోమ్ గార్డులు కానివ్వండి, పోలీస్ బెటాలియన్ కానీ, సిఆర్పిఎఫ్ వాళ్ళు కానీ కంట్రోల్ చేస్తారు. అవును. వీళ్ళు లోపల ఉండి వీళ్ళు మేనేజ్ చేయగలరే తప్ప అక్కడ క్రాస్ రోడ్స్ అంతమంది జనం గుమ్ముగూడి ఉంటే ఎక్కడ బార్కెట్లు పెట్టి వాళ్ళని కంట్రోల్ చేసే ఏర్పాటు చేయలేదు. మీరు అన్నట్టుగా పోలీసులు మీరు వెళ్ళిపోండి, ఇంత క్రౌడ్ ఉంది, థియేటర్ దగ్గర ఇంకా ఇబ్బంది అవుతుందని ఏ క్షణంలో కూడా పోలీసులు చెప్పలేదు. వారే ఇన్విటేషన్ ఇచ్చి ఆహ్వానించినట్టుగా లోపలికి ఆహ్వానించారు గేట్ తెరిచి. మన వీడియోలో చూస్తే కూడా రేవతి గారు ఆ లోపలికి వచ్చే వరకు కూడా చాలా సేఫ్ గా ఉన్నారు. అంటే బయట జరిగిన ర్యాలీకి లోపల జరిగిన దుర్ఘటన కూడా రెండు వేరు సంఘటనలుగా ఇక్కడ మనం భావించాలి. లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ పోలీసులు లోపల కూడా సరిగ్గా పోలీసులు ఎక్కువ మంది లేకపోవటం వల్ల ఉన్న వాళ్ళు అందరూ కూడా అల్లు అర్జున్ గారి సెక్యూరిటీకి చూస్తున్నారే తప్ప కింద ప్రజల్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అనే ఒక వ్యూహం ఏమీ లేకపోవటము, సరైన పోలీస్ సిబ్బందిని ఏర్పరచుకోకపోవటం వల్ల ఈ దుర్ఘటన అనేది జరిగిందండి. కానీ మీరు ఇది గమనిస్తే ఎప్పుడు లేని విధంగా ఇది మొదటిసారిగా ఇంత ఎందుకు పోలీసులు ఈ ఘటన మీద కక్ష కట్టారో అర్థం కావట్లేదు. ఇట్లాంటి దుర్ఘటనలు చాలా సార్లు జరిగినాయండి. గతంలో చేపల మందు పంపిణీ కార్యక్రమంలో కూడా ఇట్లాంటి దుర్ఘటన జరిగింది. అయినా మళ్ళీ సంవత్సరాల తరబడి మళ్ళీ అదే ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేస్తూ వచ్చారండి. అప్పుడు రాజయ్య అనే అతను సిరికొండ అతను చనిపోయారు. అక్కడ ఎప్పుడు కూడా వాళ్ళ బతిన సోదరుని పిలిచి విచారించినట్టుగా కానివ్వండి, ఇంత టేక్ కేర్ తీసుకున్నట్టు కానీ లేదు. మన జిమ్ఖానా గ్రౌండ్స్ లో క్రికెట్ టికెట్లప్పుడు స్టాంపీడ్ జరిగినప్పుడు అట్లా గవర్నమెంట్ ఎక్కడా కూడా అంత వైద్యం చేయించలేదు. మళ్ళీ క్రికెట్ మ్యాచ్లు జరుగుతూనే ఉన్నాయండి. మన నాంపల్లి ఎగ్జిబిషన్ లో చూస్తే అక్కడ కూడా అంత ఫైర్ యాక్సిడెంట్ జరిగి వేల కోట్ల రూపాయలు ఆస్తి నష్టమయ్యి ఎంతో మంది ఇంజూర్ అయ్యారు. అంత మాత్రాన మన బుక్ ఫెస్టివల్ మళ్ళీ మొదలు పెట్టకుండా ఆపలేదు. ఇవన్నీ యథావిధిగా దుర్ఘటనలు జరుగుతున్నప్పుడు ఒక బెనిఫిషియల్ మాత్రమే ఆపాలి అని చెప్పి ప్రభుత్వం ఎందుకు అనుకుంటుందో దానికి అల్లు అర్జున్ గారిని కారణం చూపించి అటు సినీ పరిశ్రమకి అల్లు అర్జున్ గారిని ఒక బూచిలాగా చూపించాలనుకోవటం చేయటం ఇదంతా కూడా ఇప్పుడు A1 నుంచి A10 వరకు ఏం జరుగుతోందనేది ఎక్కడ పోలీసులు కానీ ఎవరూ మాట్లాడలేదు. సరే, ఏవో అరెస్టులు జరుగుండొచ్చు, కొంతమంది బెయిల్ పైన బయటకు వచ్చుండొచ్చు. A1 నుంచి A10 వరకు సైలెంట్ గా ఉండి A11 విషయంలో మాత్రం ఈ రకంగా వ్యవహరించడం. అవునండి. ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టడం, అసలు సస్పెన్షన్ లో ఉన్న ఏసీపీ కూడా ప్రెస్ మీట్ పెట్టేస్తున్నారు. ఇందాక నాకు వేరే వాళ్ళు మెసేజ్ పెట్టారండి, అన్నోన్ కాల్ నుంచి పెట్టి మీరు మళ్ళీ మీడియాకి వెళ్తే ఈ విషయం చెప్పండి చేయండి అన్నారు. ఏదో ఈ సినిమా హిట్ అయింది, కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్టీ ఫండ్ కింద ఇంత డబ్బులు అడుగుతున్నారు, అది ఇవ్వలేదు చేయలేదు, దానివల్ల ఇదంతా జరుగుతోంది అని చెప్పేసి మీరు చెప్పండి అన్నారు. అట్లాంటి చెప్పకూడదు నాయన, మీ దగ్గర ఆధారం ఉంటే చెప్పండి. ప్రజలు అనుకుంటే చాలు, మనం చెప్పాల్సిన లేదు, అది వాళ్ళ మనసులో ఉన్నది చాలు. చాలా మంది మీకు ఎలాంటి సమాచారం వచ్చింది, నాకు కూడా అలాంటివి చాలా మంది చెప్పారు, కానీ అలాంటివి ఆధారాలు లేకుండా ఏం మాట్లాడలేము. ఒకటి నిజంగానే వాళ్ళ మనసులో ఉంటే మనం మార్చడం లేము. వివిధ అంటే ప్రజలు రకరకాల వ్యూహాలు చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ గారిని ఎందుకు టార్గెట్ చేశారో, ఎవరిని టార్గెట్ చేస్తే ఎవరికి లాభం కలుగుతుంది, ఏ విధమైన లాభం కలుగుతుంది అనేది రాజకీయ వ్యూహంగా తయారైందండి. అక్కడ ప్రజల మనసులో ఏముందో ప్రజల్ని మనం మార్చలేము. ప్రజల మనసులో ఏముందో ప్రజల్ని మనం మార్చలేము. లేదు ఇట్లాంటి జరగదు అని ప్రజల్ని ఏమార్చను లేము. రెండు మనం చేయలేము, వాళ్ళకే వదిలేయడం కరెక్ట్. అది అవును. ఏదేమైనా ఈ విషయంలో మాత్రం వారికి బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా ఒక రాత్రిపూట కంపల్సరీగా వారిని జైల్లో ఉంచాలని చెప్పి పట్టుబట్టి అక్కడ జైల్లో ఉంచటం దగ్గర నుంచి చూస్తుంటే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా చూస్తున్నారేమో, ఈ విషయాన్ని అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేశారేమోనని సామాన్య ప్రజలందరూ అనుకుంటున్నారని నేషనల్ మీడియా సార్ డైరెక్ట్ గా చెప్పేస్తోంది. 3 రోజుల పాటు జైల్లో ఉంచడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి, అందుకే ఫ్రైడే అరెస్ట్ జరిగిందని నేషనల్ మీడియా కూడా కూస్తోంది. అవునండి, అది నిజమండి. నేషనల్ మీడియా వాళ్ళకు కూడా సిపి గారు మళ్ళీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం కూడా వచ్చింది. తొందరపడి వాళ్ళని ఒక మాట అనటం వల్ల చేయటం వల్ల ఈ ప్రతి చోట అగ్రెసివ్ గా వెళ్తున్నారే తప్ప సమస్యకి పరిష్కారం దిశగా కానివ్వండి, ఆల్రెడీ ఆ బాలుడికి అల్లు అర్జున్ గారు చేసిన సేవ గురించి కానీ ఎక్కడ బయటికి రానివ్వట్లేదు. అల్లు అర్జున్ గారు మొత్తం వారు అన్ని ప్రోగ్రామ్స్ ఆపుకొని ఆ పిల్లవాళ్ళ దాని గురించి అన్ని ప్రోగ్రామ్స్ ఆపుకున్న విషయం బయటికి రావట్లేదు. కేవలం ఆ మృతి జరిగిందే పెద్దదిగా చేసి చూపిస్తున్నారు, అదొక మచ్చలాగా తయారు చేస్తున్నారు. అల్లు అర్జున్ గారిని అయితే పూర్తిగా ప్రభుత్వం టార్గెట్ చేసింది. అసెంబ్లీ లోపల ఈ విషయాన్ని అంతసేపు మాట్లాడి చేసి అంత దురుసుగా వాగ్దానాలు పంతానికి పోయి మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. ఇదే
ఆ, ఆ, కోపం కానీ ఇదే పట్టుదల కానీ మిగతా విషయాలన్నింటిలో కూడా ప్రభుత్వం చూపిస్తే బాగుంటుందండి. ఈ సినిమాల మీద చూపించడం కన్నా సినిమాలు రైట్. ఎంటర్టైన్మెంట్, ప్రజలకు ఎంటర్టైన్మెంట్ లో ఒక భాగంలాగా ఉండిపోయినాయి. కాబట్టి ఓన్లీ సినిమానే కదా అని చిన్న చూపుతో చూడొద్దు అని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. అనేక ప్రశ్నలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. పుష్ప సినిమాకు ప్రీమియర్ షో వేసుకోవడానికి, అదనపు షోలు నడపడానికి, టికెట్ల రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? క్వశ్చన్ చాలా సింపుల్ కదా, ఆన్సర్ కూడా సింపుల్గానే ఉంటుంది. అల్లు అర్జున్ తనకు తానుగా టికెట్ల రేట్లు పెంచలేడు. ఒక రోజుకి ఎన్ని షోలు వేసుకోవాలో ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు డిసైడ్ చేయలేరు. ప్రభుత్వం మాత్రమే ఆ పని చేయగలదు. సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన దుర్ఘటనతో సంబంధం లేకుండా ఏ సినిమాకైనా ఏ పర్మిషన్ అయినా ప్రభుత్వమే ఇస్తుంది. పుష్ప సినిమాకు కూడా ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు ఓ దుర్ఘటన జరిగింది కాబట్టి ఇకపై ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి క్లియర్గా చెప్పేశారు. మంచిదే. అదే మాట పైన ప్రభుత్వం ఉంటుందని కూడా నమ్ముదాం. మరి ఇదే విషయాన్ని 3 ఏళ్ల క్రితం జగన్ చెప్పారు. టికెట్ల రేట్లు సామాన్యుడికి అందుబాటులో ఉండాల్సిందే అని ఓ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ ఓ సినిమా ఫంక్షన్లో ఏ స్థాయిలో రెచ్చిపోయారో మనం ఇంకా మర్చిపోలేదు. బ్యాలెన్స్ తప్పి మరీ మాట్లాడారు. ఈ రోజు తన కుటుంబ సభ్యుల్లో ఒకరైన అల్లు అర్జున్కు కష్టం వస్తే పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారో ఎవ్వరికీ తెలియదు. ఈ టికెట్ల రేట్ల విషయంపై రేవంత్ రెడ్డి కామెంట్స్పై ఓ సినిమా హీరోగా ఆయన ఎందుకు స్పందించడం లేదో ఎవ్వరికీ అంతుబట్టడం లేదు. చంద్రబాబుకు కష్టం వస్తే రోడ్డుపై దొర్లడం కాదు, తన కుటుంబ సభ్యులకు కష్టం వస్తే రోడ్డుపై దొర్లకపోయినా పర్వాలేదు, పక్కన నిలబడితే చాలు. టికెట్ల రేట్ల విషయంపై బ్యాలెన్స్ తప్పి వాడు వీడు అంటూ మాట్లాడాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి నిర్ణయంపై కనీసం తన అభిప్రాయం ఏంటో చెప్పాలి. సార్ ఒక విషయం చెప్పునా, ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారని, జైలుకు వెళ్లారని, బెయిలుపై వచ్చారని, మళ్లీ విచారణకు హాజరయ్యారని, తప్పంతా ఆయనదేనని ఇష్టం వచ్చిన రాతలు రాసి నోటికొచ్చిన కూతలు కూస్తున్న ఈ ఎల్లో మీడియా ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఒకవేళ ఇదే సంఘటన ఏపీలో జరిగి ఉంటే, అధికారంలో జగనే ఉండి ఉంటే, అల్లు అర్జున్పై పోలీసులు కేసు నమోదు చేసి ఉంటే, మన చంద్రబాబు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, మన రాధాకృష్ణ గారు, మన రామోజీ ఆత్మ గారు, కొంతమంది సినీ ప్రముఖులు జగన్ మీద పడి ఏడ్చేవాళ్ళు. ఆ ఏడుపు ఇప్పుడెందుకు ఏడవడం లేదు అన్న ప్రశ్న పుష్ప అభిమానుల నుంచి వినిపిస్తోంది. కథ ఇక్కడితో అయిపోలేదు, ఇంకా ఉంది. అసలు బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్లు పెంచుకోవడానికి బాబు సర్కార్ అనుమతి ఇస్తుందా లేదా? ఓజీ, గేమ్ చేంజర్, డాకు మహారాజుపై బాబు స్టాండ్ ఎలా ఉండబోతోంది? అప్పుడు జగన్ నిర్ణయాన్ని తప్పుబట్టిన నోటితోనే ఇప్పుడు కొందరు కూటమి ఎమ్మెల్యేలు టికెట్ల రేట్లు పెంచడానికి వీల్లేదంటున్నారు. మరి బాబు వాళ్ళ మాటలు వింటారా? ఇలాంటి అనేక అంశాలపైన మనం మాట్లాడుకోబోతున్నాం. రైట్, ఒక్కసారి రామ్నాథ్ గారితో మాట్లాడదాం. రామ్నాథ్ గారు, ముందుగా ఈ సినిమాలు, రేట్లు, టికెట్లు ఇవన్నీ తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఒక విషయం చెప్పండి, చట్టం తన పని తాను చేసుకుపోతోందా, కక్ష సాధిస్తోందా? ఏంటి అర్థం కాకుండా ఉంది ఇది? ఈశ్వర్ గారు, ఇప్పుడు మన దేశంలోని చట్టాలని తక్కువ చేయడం కాదు, కానీ మన దేశంలో చట్టాలు పవర్ఫుల్ గానే ఉన్నాయి. కానీ వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్న వాళ్ళు, అప్లై చేస్తున్న వాళ్ళతోనే మనకి ఇబ్బంది వస్తుంది. ఇదే అమెరికాలోనో ఏ బాగా డెవలప్ అయిన కంట్రీలోనో చట్టం ఇలా పనిచేసింటే, ఎస్ అధ్యక్షుడికైనా ఒకటే రూలే, సామాన్యుడికైనా ఒకటే రూలే, కాబట్టి అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేశారు అని అనుకోవచ్చు. అవును. కానీ మన రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాం. అదే రోజు, అంతకు ముందు రోజు కొడంగల్లో వాళ్ళ సొంత ఊర్లో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి అనే అతను ముఖ్యమంత్రి సోదరుల వేధింపుల వల్ల నేను చనిపోతున్నాను అని లేఖ రాసి మరి చనిపోయారు. అవును. మరి అసెంబ్లీలో నిలబడి నేను సామాన్యుడి వైపు ఉన్నాను, మొత్తం సినీ సెలబ్రిటీలు మొత్తం అంతా అల్లు అర్జున్ వైపు, సెలబ్రిటీ వైపు ఉన్నారు, నేను మాత్రమే సాధారణ వ్యక్తి వైపు ఉన్నాను అని మాట్లాడారు. మరి ఆ కేసులో కూడా అలాగే సాధారణ వ్యక్తులకు స్పందించినట్లుగానే ముఖ్యమంత్రి గారు స్పందించాలి కదా, లేదు, స్పందించలేదు. మొన్న అసెంబ్లీలో జరిగిన వ్యవహారం కూడా చూస్తే ఏదో పర్సనల్ గా వీళ్ళకు ఉంది, రేవంత్ రెడ్డి గారికి పర్సనల్ గా అల్లు అర్జున్ మీద, చిత్ర పరిశ్రమ మీద కోపం ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఫస్ట్ రోజు స్పందించినప్పుడు తొలుత నాకు పూర్తి సమాచారం లేదు, కనుక్కొని చెప్తా అన్నారు. ఆ రోజు సాయంత్రం మళ్ళా ఒక నేషనల్ మీడియాతో మాట్లాడుతూ, అవును ఆయన ఏమన్నా ఇండియా పాకిస్తాన్ బార్డర్ లో యుద్ధం చేసి వచ్చారా, ఒక సినిమా తీసుకున్నాడు, డబ్బులు సంపాదించుకున్నాడు, పత్తు వ్యాపారం, నాకు ఏ హీరో నచ్చరో, నాకు నేనే హీరో, నాకే అభిమానులు ఉన్నారు అన్నట్టుగా మాట్లాడారు. అల్లు అర్జున్ యారగెంట్ గా ఉన్నారని చెప్తున్నారు, కానీ ఫస్ట్ డే 1 నుంచి ముఖ్యమంత్రి గారే ఆ లైన్ లో వెళ్తూ ఉన్నారు. ఒకటి, మొన్న అసెంబ్లీలో చూస్తే సాధారణంగా అనిపిస్తుంది, కానీ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి, ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత అలా కౌంటర్ ఇవ్వడం తప్పు కదా అన్న ఒక ఒపీనియన్ అయితే వస్తుంది. దానికి సమాధానం ఏంటి అంటే, ఆ రోజు సాధారణంగా అసెంబ్లీలో మాట్లాడలేదు. అక్బరుద్దీన్ ఓవైసీ గారు అనుకుంటారు, ఏమన్నారు, సార్ అక్కడ తొక్కిసలాట జరిగింది, ఒకరు చనిపోయారు అనగానే ఇంకా అయితే మన సినిమా హిట్ అని అల్లు అర్జున్ అన్నారని చెప్పేసి ఒక ఆరోపణ చేసేశారు.
అది అల్లు అర్జున్ లైఫ్ మీదే, మొత్తం ఆయన కెరీర్ కి, ఆయన వ్యక్తిత్వాన్ని మీదే పెద్ద ఒక మచ్చలాంటి. కెరీర్ కాదు, వ్యక్తిత్వం At the same time- ఏంటంటే ఒక మంచి పాయింట్ ఇది ఎందుకంటే ఈ సంధ్యా థియేటర్ దగ్గర ఏదో దుర్ఘటన జరిగితే సినిమా హిట్ అయిపోతుంది, పబ్లిసిటీ వచ్చేస్తుంది అనుకుంటే దేశం మొత్తం కూడా అలాగే చూస్తారా? సార్ వాళ్ళు మాట్లాడే దేశం మొత్తం కూడా అలాగే చూస్తారా? ఏం మాట్లాడుతున్నారు అనేది దాంతో దానికి మాట్లాడిన మాట ఒక్క సరే. నిమిషం, రామ్నాథ్ అన్న ఒక్క నిమిషం. వాళ్ళు మాట్లాడిన మాట Please. ఏంటంటే ఆ రోజు బలి జరిగింది, సినిమాకి బలి జరిగింది మంచిదే అని చెప్పి అల్లు అర్జున్ గారు మాట్లాడారు అని చెప్పేసి అల్లు అర్జున్ గారి మీద అంతటి అభాండం వేశారంటే రైట్, ఆయన మీద ఆయన వ్యక్తిత్వాన్ని హననం కదా ఎంత వ్యక్తిత్వ హననం అంటే, ఎవరైనా మనిషి పుట్టినవాడు ఎవడైనా చనిపోతే బలి జరిగింది అని చెప్పి మాట్లాడతారా? అది అల్లు అర్జున్ లాంటి వ్యక్తి, ఒక సెలబ్రిటీ అయినటువంటి వ్యక్తి అంత బాహాటంగా మాట్లాడి అంత చెడ్డ పేరును మూట కట్టుకుంటాడా? అది కూడా ఆలోచన లేకుండా వాళ్ళు ఆరోపణ చేశారు ఆ రోజు. రైట్ రైట్ రామ్నాథ్ గారు, please. దాని తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విధానం చూస్తే, ఇప్పుడు సాధారణంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు ఒక ఇన్సిడెంట్ ఇలా జరిగింది, ఆయన తప్పు ఇలా ఉంది అని చెప్తారు. కానీ అక్కడికి ఏమైపోయారు ఆయన, అల్లు అర్జున్కి ఏమైనా కిడ్నీ పోయిందా, కాలు పోయిందా, చేయి పోయిందా అని మాట్లాడేసి, దాన్ని బట్టే లోపల ఏదో మనసులో ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సెలబ్రిటీలంతా అల్లు అర్జున్ ఇంటి దగ్గరికి వెళ్ళారు, ఆ సామాన్యుడి వైపు ఒక్కరు వెళ్ళలేదు అన్నారు. కరెక్ట్, అక్కడికి వెళ్ళి పరామర్శించుంటే ఎవరు తప్పుపట్టరు, అది మంచిదే. కాకపోతే ఎప్పుడైనా ప్రాక్టికల్ గా చూస్తే ఈశ్వర్ గారు, మన వ్యక్తి మనకు సంబంధించిన, మాకు పరిచయం ఉన్న మన ఆత్మీయులు ఎవరైనా ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఇరుక్కున్నప్పుడు ఫస్ట్ ఎవరి వైపు లాస్ ఉంది అనే దానికంటే మన వాళ్ళని పరామర్శిస్తాం. సాధారణంగా జరిగేది ఎగ్జాంపుల్, బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు జరిగాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు బెల్లంకొండ సురేష్ గారిని పరామర్శించలేదు ఈశ్వర్ గారు, బాలకృష్ణ గారిని హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించారు. ఇది అంటే సహజంగా ఎవరైనా సరే మన ఆత్మీయులు, ఈవెన్ మన వైపు తప్పున్నా కూడా మన ఆత్మీయులు ఎలా ఉన్నారని కనుక్కోవడానికి ట్రై చేస్తాం. దానికి మొత్తం చిత్ర పరిశ్రమ అంతా అల్లు అర్జున్ వైపు ఉండిపోయింది, నేను సామాన్యుడి వైపు ఉండిపోయాను అని ఒక కలర్ ఇవ్వడం ద్వారా మొత్తం అల్లు అర్జున్ నెంబర్ 1 విలన్ చేసే ప్రయత్నాలు జరిగాయి. సీతక్క గారు మాట్లాడుతున్నారు ఏమని, ఎర్రచందన స్మగ్లింగ్ చేసే వ్యక్తిని హీరోగా చూపెడతారా, పోలీసు ఎస్పీని బట్టలు తీసిన వ్యక్తికి జాతీయ అవార్డులా అని మాట్లాడారు. కానీ అదే చిత్రానికి బెనిఫిట్ షోలకు, పెయిడ్ ప్రీమియం షోలకి టికెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వమే. ఇక్కడ ఇంకో కూడా ఆర్గ్యుమెంట్ రావచ్చు, ఏమో మేము సినిమా ఇలా ఉంటుందని మేము అనుకోలేదు అని అనొచ్చు. కానీ పుష్ప 2 అనేది పుష్ప 1 ఆల్రెడీ వచ్చింది. ఆ పుష్ప 1 లోనే ఆ క్యారెక్టర్ ఏంటి అన్నది తెలుసు. ఒక ఎస్పీకి బట్టలు తీయడం అనేది పార్ట్ 1 లోనే ఉంటుంది. మరి అవన్నీ చూసిన తర్వాత కూడా ఈ రోజు మీరు ఎలా ఇచ్చారు ఈ అనుభూతులన్నీ? ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇదంతా ఎర్రచంద్ర స్మగ్లింగ్, దొంగ, ఇలాంటి వాళ్ళని చూసి ఒక గ్యాంగ్స్టర్ మహారాష్ట్రలో ఆ సినిమా చూస్తూ పట్టుబడ్డారంటే గ్యాంగ్స్టర్లు కేవలం ఇలాంటి సినిమాలకే వస్తారు అన్న ఇంప్రెషన్ ఇవ్వడం ద్వారా అల్లు అర్జున్ ని ఒక పెద్ద విలన్ గా చేసే ప్రయత్నాలు అయితే, దొంగతనం చేసో, మర్డర్ చేసో, రేప్ చేసో, స్వాతి ముత్యం సినిమాలోనో, శంకరాభరణం సినిమా చూస్తూనో, సాగర సంగమం సినిమా చూస్తూనో పట్టుబడితే అప్పుడు ఏంటి? ఇది సార్ వీడియో. రేవంత్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత టీడీపీ వాళ్ళందరూ కూర్చొని రేవంత్ రెడ్డి గారు అదే మూట జైలుకి వెళ్ళి అందరూ కలిసి పరామర్శిస్తున్నారు. ఆయన వెళ్ళొచ్చింది ఆ మూట వల్ల, ఆ డబ్బుల వల్ల, ఆయన కరప్షన్ ఛార్జెస్, అందరూ టీడీపీ వాళ్ళు కూర్చొని, అది చూడండి ఈ వీడియో, అది కూడా ఈటీవీలో వస్తుంది, అది విచిత్రం. పాపం రేవంత్ రెడ్డి గారు స్వతంత్ర సమరయోధుడిగా నేతల పరామర్శల వెల్లువ. రేవంత్ రెడ్డి గారు స్వతంత్ర సమరయోధుడిగా వెళ్ళొచ్చారు సార్. రేవంత్ రెడ్డి గారు ఇండియా పాకిస్తాన్ బార్డర్ లో యుద్ధం చేసి వెళ్ళొచ్చారు. ఇది జరుగుతున్నది. వాళ్ళు వెళ్తే పర్లేదు, వాళ్ళు వెళ్తే కరెక్ట్ అంట, వీళ్ళు వెళ్తే తప్పంట. రైట్ రామ్నాథ్ గారు, ప్లీజ్. మొన్న అల్లు అర్జున్ గారు ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఉండకపోయి చాలా మంది చెప్పేది ఏంటంటే, కేసు కోర్టు పరిధిలో ఉంది కదా, చట్ట పరిధిలో ఉంది కదా, ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత మీరు కౌంటర్ ఇవ్వడం వల్లే ఇదంతా ఇంకా ఫైర్ అయిపోయింది, వైల్డ్ ఫైర్ అయింది అని మాట్లాడుతున్నారు. కానీ ఆ రోజు ఒక అనివార్యతను క్రియేట్ చేసిందే ప్రభుత్వంలో వాళ్ళు, అసెంబ్లీలో మాట్లాడిన వ్యక్తులు. ఒక స్టాంపేడ్ జరిగితే బలి జరిగింది, ఆడు చనిపోవడం వల్ల సినిమా హిట్ అవుతుందని అల్లు అర్జున్ అన్నారు అని ఒక ఆరోపణ చేసిన తర్వాత వచ్చి వివరణ ఇచ్చుకోకపోతే ఇంకా అదే నిజమని నమ్మేస్తారు కదా. అవును, దాంతో తన డిఫెండ్ చేసుకోవడానికి నేను అలా కాదు అని చెప్పడానికి వచ్చారు. అల్లు అర్జున్ యాటిట్యూడ్కి వెళ్తున్నారని నిన్నటువంటి మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు 2-3 రోజులుగా. అతని యాటిట్యూడ్, అందుకే సీఎంకే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రెస్ మీట్ చూసినా, ఆయన తొలి రోజు నుండి హావభావాలు చూసినా కూడా ఏదో గందరగోళంలో ఏంట్రా బాబు నా మీద పడ్డారంతా అన్నట్టుగా ఆయన బిక్కుబిక్కుమని ఉంటున్నారే కానీ ఏదో నేను ముఖ్యమంత్రిని ఢీ కొడుతున్నాను, నేను మొత్తం ప్రభుత్వంతో ఢీ కొడుతున్నాను అనే యాటిట్యూడ్ లేదు. కానీ దాన్ని ఒక పద్ధతి ప్రకారం ప్రచారం చేస్తూ తీసుకెళ్తూ ఉన్నారు. దీంతో పాటు ఆయన రెస్క్యూ చేయడానికి కూడా ఎవరు రావడం లేదు, మీరు గమనిస్తే. కనీసం చిరంజీవి గారు కూడా దీంట్లో పెద్దగా పరామర్శించారు తప్పించి ఈ గ్యాప్ ను తగ్గించడానికి ఎక్కడా ప్రయత్నాలు చేయడం లేదు. వాళ్ళ మామగారు ట్రై చేస్తుంటే ఆయన పాపం అవమానకరంగా గాంధీ భవన్ నుంచి బయటకు పంపించేశారు ఒక విధంగా. పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడడం లేదు.
గతంలో ఎవరికన్నా చిత్ర పరిశ్రమకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి ఇబ్బంది వస్తే ఇక మీరు ఇందాక మళ్ళా మాట్లాడుకుందామన్నారు కదా, దాంట్లో మాట్లాడొచ్చు. ఇష్టానుసారం మాట్లాడారండి జగన్మోహన్ రెడ్డిని, ఏపీ ప్రభుత్వాన్ని. Yes. కానీ ఈ రోజు మాత్రం ఎవరు మాట్లాడడం లేదు అంటే దీన్ని ఏమనాలి అంటే అల్లు అర్జున్ నెంబర్ 1 విలన్ గా చిత్రీకరించి Yes. సో అల్లు అర్జున్ వల్లనే మొత్తం బెనిఫిట్ షోలు, టికెట్ల ధరలు పెంచుకోవడం ఇవన్నీ వెళ్ళిపోయాయి అని అతని మీద ఒక నింద వేయడానికి ట్రై చేస్తూ ఉన్నట్టుగా ఉంది. Right. అసలు ప్లీజ్ చెప్పండి. బెనిఫిట్ షోలు అనేది Hmm. అల్లు అర్జున్ ఇన్సిడెంట్ జరిగితే దాన్ని మొత్తం చిత్ర పరిశ్రమకు చుట్టేసి మీకు అడిషనల్ షోలకు అనుమతి ఇవ్వము, Hmm. టికెట్ల ధరలు పెంచుకోము అని చెప్తున్నారంటే మొత్తం చిత్ర పరిశ్రమని ఈ ఇన్సిడెంట్ ఆధారంగా మొత్తం రేవంత్ రెడ్డి సర్కార్ ఏమన్నా బ్లాక్ మెయిల్ చేయడానికి ట్రై చేస్తుందా అన్న ఒపీనియన్ కలుగుతుంది కదా. అవును, తప్పు అదే చేసింది అల్లు గురించి అర్జునే అనుకుంటే ప్రభుత్వం ఒక నిర్ణయం అనేది ఒక పాలసీ తీసుకురావాలనుకున్నప్పుడు తీసుకురావచ్చు. సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోయింది కాబట్టి ఈ పాలసీ తీసుకొస్తున్నాం అనేది కరెక్టా? పాలసీ కరెక్ట్ కావచ్చు, నేను దాన్ని తప్పట్లేదు. నెక్స్ట్ ఫేజ్ లో ఏమన్నా ఏ బీజేపీనో ఏ బీఆర్ఎస్ రాజకీయ పార్టీలకు సంబంధించిన మీటింగ్ లో ఆడని ఒకరో ఇద్దరు చనిపోతే ఇక మేము ఈ మీటింగ్ల కంటే కూడా మేము అనుమతి ఇవ్వమని కూడా చెప్తారా? చెప్పరు సార్. అట్లా తొక్కిసలాట జరగకూడదనే కదా జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ 1 తీసుకొస్తే పాపం రామకృష్ణ గారు, సిపిఐ రామకృష్ణ గారు హైకోర్టుకు వెళ్లి కొట్లాడి ఆయనకు జనం ఎక్కువ వస్తారు కాబట్టి ఆయన సభలకి తొక్కిసలాట జరిగి ఏమవుతుందనే భయంతో ఆయన ఆ జీవోను కూడా కొట్టించేశారు. ఆయన సభలకు ఎక్కువ వస్తారు, ఆయనే ఇనిషియేట్ తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు సైడ్ లో ఉన్నారు. అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఒక నంద్యాల పర్యటనకి ఆ రోజు అల్లు అర్జున్ రాకపోయి ఉంటుంటే ఈ రోజు మీడియా, చిత్ర పరిశ్రమ, జనసేన, టీడీపీ అన్ని కూడా ఆయన వైపు నిలబడి ఉండేవి. అసలు ఇంత దూరం రాదేమో ఇష్యూ. ఇప్పుడు ఏంటి అంటే ఒక పార్టీకి ఎవరైనా సపోర్ట్ చేస్తే వీళ్ళ ఉంటుంది చూడండి ట్రీట్మెంట్ అని చెప్పేందుకు మొత్తం 2 రాష్ట్రాల్లోని పెద్దలు కలిసి ఏమైనా ట్రై చేస్తున్నారా రైట్ అని ఒక ఒపీనియన్ కూడా మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే, లేదంటే సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తుంటే ఒక పాలసీ తీసుకురావాలనుకుంటోంది ప్రభుత్వం. ఈ ఇన్సిడెంట్ జరిగింది, ముందు తీసుకురావాలా తర్వాత తీసుకురావాలా, పాలసీ మంచిదా చెడ్డదా, ఇది కరెక్టా కాదా అన్నది పక్కన పెడితే ఒక పాలసీని ప్రకటించింది. మేము ఇక బెనిఫిట్ షోలు, ఈ టికెట్ల రేట్లు పెంచడము, అదనపు షోలు వేసుకోవడం, వీటికి పర్మిషన్ ఇవ్వడం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నేను టికెట్ రేట్లు తగ్గిస్తాను అంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? ప్రైవేటు పెట్టుబడులు మేం పెట్టుబడులు పెట్టి మేం సంపాదించుకుంటుంటే మధ్యలో నువ్వెవరు అని అడిగారు. ఆయనకు అధికారమే లేదన్నారు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు సభలో చెప్తున్నారు కదా, మరి వారికి ఎలా వచ్చింది అధికారం అని సినీ ప్రముఖుడిగా అడగచ్చు కదా పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు ఏం మాట్లాడారు ఒకసారి ప్రైవేటు పెట్టుబడులు 3వ బయట ఒకసారి ప్లే చేయండి. ఒక బలమైన అభిప్రాయం చెప్పారు ఆయన. ప్రైవేట్ పెట్టుబడితోటి మేము సినిమాలు చేస్తే గవర్నమెంట్ కంట్రోల్ చేస్తానంటది ఏంటి? మీరు ఆలోచించండి లాజిక్. అలాంటప్పుడు వైసీపీ మద్దతుదారులు కూడా చాలా మంది ఉన్నారు. ఉదాహరణకి మోహన్ బాబు గారే ఉన్నారు, మా సోదరులు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి అప్లై చేసిన రూలు టికెట్లు మేము అమ్ముతా ఉన్నాం అంటే కష్టం మేము పడాలా, టికెట్లు మీరు అమ్ముకోండి, మీరు పెట్టి అమ్ముకుంటారు, ఓకే. అప్పుడు రేపు పొద్దున మోహన్ బాబు గారి విద్యానికేతన్ స్కూల్ ఏదో ఉంది, 5,500 మంది విద్యార్థులు. అప్పుడు వాళ్ళది కూడా జాతీయం చేయండి అమ్మా, వాళ్ళది కూడా మీరు ఆన్లైన్లో పిల్లలది ఆన్లైన్లో కలెక్ట్ చేసుకోండి. ఏమైనా అర్థం ఉందా? మోహన్ బాబుని తీసుకొచ్చారు మధ్యలో. ప్లీజ్ శేఖర్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు మాటల్ని లీడ్ తీసుకుంటూ చెప్పండి సార్ అసలు ఏం జరుగుతుందో. ఎందుకంటే ఆ రోజు మాట్లాడారు, ఈ రోజు మాట్లాడలేకున్నారు. సార్ నమస్తే అండి ఈశ్వర్ గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి, సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. సార్ ముందుగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను లీడ్ తీసుకునే ముందు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఎల్లో మీడియా తీసుకున్న స్టాండ్ ఒక్కసారి చూసిన తర్వాత పవన్ కళ్యాణ్కి వెళ్దాం. ఇది ఒక్కసారి చూడండి సార్, వీక్షకులు కూడా గమనించాలి సార్. సినిమా చూపిస్తా పుష్ప TV5లో సార్ ప్రత్యేక కథనం, సినిమా చూపిస్తా పుష్ప. ఏమైనా TV5 వారు, మరి ఇదే సినిమా గోదావరి పుష్కరాల్లో 29 మందిని చంద్రబాబు నాయుడు గారు తన పబ్లిసిటీ కోసం తొక్కిచ్చి చంపినప్పుడు ఎందుకు చూపించలేదా మీ ఛానల్ వాళ్ళు? సినిమా చూపిస్తా ఎందుకు చూపించలేదు? కందుకూరు ఘటనలో 8 మంది తొక్కిసలాట్లో చనిపోయినప్పుడు ఎందుకు చూపించలేదా మీ సినిమా వాళ్ళు? సినిమా ఈ TV5 వాళ్ళు సినిమా ఎందుకు చూపించలేదు చంద్రబాబుకి? అదేవిధంగా 2023 సార్ 3 గుంటూరు మహిళలు, అప్పుడు ఎందుకు చూపించలేదు సార్ సినిమా? అప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారిని వెనకేసుకొచ్చి సార్ అవన్నీ ఘటనలు జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇరుకు సందుల్లో పెట్టొద్దయ్యా, మీ రాజకీయ ప్రలోభ కోసం ఇరుకు సందుల్లో పెడితే అక్కడ జనాలు మొత్తం గుమ్మిగూడితే తొక్కిసలాట్లు జరుగుతున్నాయి, గ్రౌండ్లలో పెట్టుకోండి అని చెప్పి జీవో నెంబర్ 1 తీసుకొస్తే
వీళ్ళు సినిమా ఎవరికి చూపించారండి? చంద్రబాబు నాయుడుకి సినిమా చూపించాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి గారి మీద అసత్య కథనాలు ప్రచారం. ఓకే. ఇక ఏబిఎన్ సార్, మా రాధాకృష్ణ గారు సార్, ఆయన ఇంకా ఉంది పుష్ప, ఒకసారి జూమ్ చేయండి సార్, ఇంకా ఉంది పుష్ప. మరి అప్పుడు ఎందుకు లేదండి చంద్రబాబు నాయుడు గారికి? గోదావరి పుష్కరాల్లో తొక్కించి చంపినప్పుడు ఎందుకు లేదండి? కందుకూరులో తొక్కించినప్పుడు ఎందుకు లేదండి? అదేవిధంగా గుంటూరులో తొక్కించినప్పుడు ఎందుకు లేదు సార్? రాధాకృష్ణ గారు అప్పుడు ఎందుకు ఇట్లా ప్రత్యేక కథనాలు వేయలేదు సార్? వేయకుండా ఎక్కడికి పోయారు? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పల్లకి ఓహోం భీమని మోశారు, ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోశారు. గుంటూరు ఘటన జరిగితే, కందుకూరు ఘటన జరిగితే పోలీసుల వైఫల్యం అన్నారు. కానీ ఇప్పుడు మాత్రం పుష్పగాడి వైఫల్యం. పోలీసుల వైఫల్యమే లేదు సార్, మొత్తం పుష్పగాడి వైఫల్యం సార్. నాడు జగన్మోహన్ రెడ్డి గారు సినీ పెద్దలందరినీ ఇంటికి పిలిచి షాలువా కప్పి బొకే ఇచ్చి భోజనం పెట్టి, అయ్యా ఆంధ్రప్రదేశ్లో మంచి వనరులు ఉన్నాయి, ఇంతకుముందు పాత సినిమాలు మొత్తం కూడా విశాఖ అందాల్లో తీసేవాళ్ళు, అదేవిధంగా అరకు అందాల్లో తీసేవాళ్ళు, లంబసింగి అందాల్లో తీసేవాళ్ళు, ఏదైతే ఆంధ్రప్రదేశ్లో తలకోన అందాల్లో తీసేవాళ్ళు చిత్తూరు అడవుల్లో. సో మీకు ఇక్కడ భూములు ఇస్తా, ఇన్సెంటివ్లు ఇస్తా, రాయితీలు ఇస్తాం. అదేవిధంగా ఇక్కడ మార్కెట్ చాలా పెద్దది, సినిమా థియేటర్ల సంఖ్య ఎక్కువ, వీక్షకుల సంఖ్య ఎక్కువ, మీరు ఇక్కడికి రండయ్యా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఏం మాట్లాడారు సార్ వీళ్ళు? చిరంజీవి గారికి అవమానం, కూర్చోబెట్టి అన్నం పెట్టి షాలువా కప్పి సార్ రండి సార్ అని సీఎం గారు రిక్వెస్ట్ చేస్తే ఆ దృశ్యాలు మా వాళ్ళు ప్లే చేస్తున్నారు. ఒకసారి ప్లే చేయండి సార్. చిరంజీవి గారిని ఎంత గౌరవించారు, ఒక్కసారి ప్లే చేయండి సార్. ఇలాంటి గౌరవం మిగతా చోట్ల దొరుకుతుందో లేదో కానీ ఆ ఫ్యామిలీలో, ఆ కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది. దీనిపైన ఎంత దుష్ప్రచారం చేశారు? చిరంజీవి గారిని అవమానించారు. చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారు అంటారు మళ్ళీ. చిరంజీవి గారిని అవమానించారండి సార్. మరి ఈరోజు మీ కుటుంబ సభ్యుడే కదా, బయట వరకు తీసుకొచ్చి సార్ ఈరోజు మీ కుటుంబ సభ్యుడే కదా సార్. అల్లు అర్జున్ ఎవరండి? పరాయివాడా? మీ కుటుంబ సభ్యుడే కదా. మీ అన్న యొక్క బామ్మర్ది కొడుకే కదా. మీ అన్నకి సినీ జీవితం ప్రసాదించినటువంటి అల్లు రామలింగయ్య మనవడేగా. మీ అన్నయ్య సినీ రంగంలో ఏదైతే కుదురుకోవడానికి, పైకి ఎదగడానికి కారణమైనటువంటి అల్లు అరవింద్ గారి తనయుడేగా, దూరం కాదు కదా. ఈరోజు మీరు సినిమాల్లో ఉన్నా, రాజకీయాల్లో ఉన్నా కేవలం మీ అన్న పెట్టిన భిక్ష. మరి మీ అన్నకే అండగా నిలబడినటువంటి అల్లు అరవింద్ కుమారుడే కదా, అల్లు రామలింగయ్య మనవడేగా. మరి ఎందుకు సరిపోలేదు? పొద్దున్న లేస్తే మీటింగ్ జరుగుతుండే సార్, ఆయనకి చిత్తశుద్ధి ఉంటే సమాధానం చెప్పండి పవన్ కళ్యాణ్ గారు, జనసేన వాళ్ళు ఎవరైనా. పొద్దున్న లేస్తే తల్లి చెల్లికి న్యాయం చేయలేనోడు ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేస్తారని చెప్పి మాట్లాడతాడు సార్. ఈరోజు ఇతనెవరు? మీ కుటుంబ సభ్యుడు కాదా? ఈరోజు కేసుల్లో కుట్రపూరితంగా ఇరికించబడి ఈరోజు మానసికంగా వేదనకు గురవుతుంటే కనీసం పరామర్శించడానికి ఎందుకు రాలేదు? పాషా గారు చెప్పినట్టు ఫ్లైట్ ఎందుకు ఇంకా ల్యాండ్ కాలేదు? డీజీసీ అనుమతులు దొరకలేదా? ఏటీసీ అనుమతులు దొరకలేదా? ఎందుకు రాలేదు సార్? దానికి సమాధానం చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు మాట్లాడారు సార్ పవన్ కళ్యాణ్ గారు, నిజాయితీగా సమాధానం ఉండాలి సార్. ఏం మాట్లాడారండి సార్? దిల్ రాజు గారితో సార్ ఒక మీటింగ్లో పేర్ని నాని గారు మినిస్టర్ మంత్రివర్యులుగా ఉన్నప్పుడు సన్నాసి మంత్రి అంట సార్ పేర్ని నాని గారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి వేరే పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్యులను పట్టుకొని సన్నాసి మంత్రి అన్నారు సార్. ఈరోజు నేను అడుగుతాను, ఏమయ్యా సన్నాసా మీరు? పవన్ కళ్యాణ్ గానీ, ఆ పార్టీ నాయకులకు గానీ, చంద్రబాబు గానీ, ఆ పార్టీ నాయకులకు గానీ ఒకవేళ వాళ్ళు దిగజారి ఏమైనా మాట్లాడినా సార్ అది కాదు సార్, దయచేసి మీరు తప్పుగా తీసుకుంటారు సార్. ఎందుకంటే ఆయన చాలా సందర్భాలు ఉన్నారు సార్. ఆయన అన్నది నేను వినిపిస్తాను, కరెక్ట్, మీరు అన్న మాట కరెక్ట్. ఆయన అనకూడదు, ఖచ్చితంగా అనకూడదు. సన్యాసాన్ని ఒక మంత్రిని మాట్లాడతారు, వాడు వీడని ముఖ్యమంత్రిని మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ ఒకసారి వినిపిస్తాను అది, ఎందుకంటే మీరు అన్న మాట ప్రజలు కూడా వినాలి కదా, ఒకసారి వింటే గుర్తుకొస్తుంది వాళ్ళకు కూడా. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు? నేను చెప్పాను కదా, బ్యాలెన్స్ తప్పి ఆ బ్యాలెన్స్ ఎలా తప్పుతుందో ఏంటో. ఇప్పుడు తప్పట్లేదు, ఇప్పుడు పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నారని. ఆ రోజు ఏం మాట్లాడారు ఒకసారి ప్లే చేయండి. దృష్టికి తీసుకొస్తా ఉన్నా, నాకు చాలా బాధ వేస్తుంది. చిత్ర పరిశ్రమ గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతూ ఉండే, దర్శకులు, నిర్మాతలు, హీరోయిన్లు ఇన్ని కోట్లు తీసుకున్నారంటే అరే సన్నాసులారా, దద్దమ్మలారా,
హీరో కానీ హీరోయిన్ కానీ దర్శకులు కానీ మీకు లెక్క చెప్తా. ఒక ఉదాహరణకు 10 కోట్ల రూపాయలు తీసుకుంటే హైయెస్ట్ ట్యాక్స్ ఇండియాలో 45% అంటే 10 కోట్లకి, సపోజ్ 10 కోట్లు ఎవరిని పంపించామనుకుందాం ఒక హీరోకి, ఒకసారి ఎవరనుకోండి 10 కోట్లు పంపించారనుకుందాం ఉదాహరణకి, పంపిస్తే దాంట్లో ₹1 కోటి తీసేస్తారు, 10% సోర్స్లోనే కట్ చేస్తారు ట్యాక్స్, అంటే 9 కోట్లు. ట్యాక్సెస్ పోగా వాళ్ళ చేతికి వచ్చి ఎంత వస్తుంది? 4.5 తీస్తే 6 అంటే 6.5 కోట్లు. దీంట్లో వాళ్ళు మొత్తం వ్యవస్థను నడుపుకోవాలి. అది వాళ్ళు ఎవడ దోచింది కాదు, అది వాళ్ళ కష్టం మీద వచ్చింది. వాళ్ళకి ఎవడు దోచింది కాదు. అనుకోవచ్చు ఈ రోజున నేను డబ్బులు తీసుకుంటున్నానంటే, అరే బాబు మేము అడ్డగోలుగా సంపాదించలేదురా, 1000 కోట్లు తప్పుడు కాంట్రాక్ట్లు ఎస్ అడ్డగోలుగా రా సన్నాసులు, నువ్వు ఎవడివి ముఖ్యమంత్రి గారిని పట్టుకొని, నీ ఎవరు ముఖ్యమంత్రి గారిని పట్టుకున్నాండి చైర్. వ్యక్తి అంటే నీకు ఇష్టం లేకపోవచ్చు, ఈరోజు రేవంత్ గారు అంటే నాకు ఇష్టమా, చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టమా లేదా అనే తర్వాత విషయం. ఆ చైర్కి మనం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనకుంది. సమాజంలో బ్రతికే పౌరుడిగా ప్రభుత్వం అందించేటువంటి అన్ని సదుపాయాలని పొందే వ్యక్తిగా ఆ చైర్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత మనకు లేదా? కానీ ఆ రోజు చైర్ని కనీసం ఎవరైనా గౌరవించారండి? సో ఆ రోజు ఇంకో మాట అన్నారు సార్, దిల్ రాజు గారిని పట్టుకొని, ఏమయ్యా రాజు గారు, అది దిల్ రాజు మీరు రెడ్డే, జగన్మోహన్ రెడ్డి రెడ్డి కూర్చొని మాట్లాడండి అయ్యా అన్నారుగా. మరి ఈరోజు అదే దిల్ రాజు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి, ఇక్కడ రేవంత్ రెడ్డి కూర్చొని మాట్లాడండి అయ్యా, ఎందుకు మధ్యలో పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెడతారు అని చెప్పి అడగొచ్చు కదా సార్. ఎస్, ఆ రోజు మాట్లాడు కదా సార్, సన్నాసులు దద్దమ్మలు మీరెవరు రాని. మరి ఈయనకు సమాధానం చెప్పమన్నాను సార్. ఈయన పేరు భూపతి రెడ్డి గారండి, కాంగ్రెస్ ఎమ్మెల్యే, నిజామాబాద్ రూరల్. ఈ రోజు ఏం మాట్లాడారో ఒక్కసారి వినండి సార్. సార్ వినిపిస్తాను సార్, మైక్ దగ్గర పెట్టు. నువ్వు ఓన్లీ వేషాలు, పగటి వేషాలు వేసుకొని మనొక చెత్త సినిమా తీసినావు. అదే మన పుష్ప అంటే ఏంది, మన సామాజిక అంటే సమాజాన్ని బాగుపరిచే సినిమా, అది ఒక స్మగ్లర్ సినిమా. అది ఎర్రచందనం అమ్ముకోవడానికి నువ్వు చేసిన దందలను చూపించినావు. నువ్వు మా ముఖ్యమంత్రి మాట్లాడితే ఖబర్దార్, నువ్వు ఆంధ్రోడివి, ఆంధ్రోడ్లాగానే ఉండి ఇక్కడ బతకడానికి వచ్చినావు. ఒక ఎమ్మెల్యేగా, రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా మాట్లాడుతూ ఉన్నాను. ఇవాళ మీకు ఇచ్చిన గౌరవాన్ని ఉంచి ఇక్కడ వ్యాపారం చేసుకోండి. కానీ మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడినా ఇంకేదో నీకు ఉన్నది ఏందా? నువ్వు పగటి వేషగాడివి, డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు సంపాదించుకునే వ్యాపారస్తుడి. నువ్వు ఈ సమాజానికి ఏం చేసావు? నీ గౌరవం ఇవ్వాలి. మీరు వ్యాపారం చేసుకొని బతకండి అంతే. మీ కాంట్రిబ్యూషన్ ఏముందా తెలంగాణకు? 100% మేము హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాము. ఇంకా మన ఇంటి ముంగట కొంతమంది వాళ్ళు జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు ఏదో చేసినట్టు, కానీ ఖచ్చితంగా ఇట్లనే ఇదే పద్ధతిగా మార్చుకోకుంటే తప్పదంగా కాంగ్రెస్ శ్రేణులు కూడా తెలంగాణలో మీ సినిమాలు కూడా ఆడనీయం కొడుకు అని చెప్తా ఉన్నాం. సినిమాలు కూడా ఆడనేం కొడక సార్, భాష చూశారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పిలిచి భోజనం పెట్టి శాలువా కప్పితే ఇన్ని మాట మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ఏమయ్యా తెలంగాణలో మా కాంట్రిబ్యూషన్ ఏందని చెప్పి మాట్లాడుతున్నావు. మరి ఆ రోజు మాట్లాడారు కదా, 40% మేము ట్యాక్స్ కడుతున్నాం, ఇక్కడే అన్ని కొంటున్నాం, మా వల్ల జిఎస్టీ పెరిగింది, మా వల్ల రియల్ ఎస్టేట్ పెరిగింది. నువ్వు ఎవరు అయ్యా ఎమ్మెల్యే మమ్మల్ని బూతులు తిట్టడానికి? నువ్వు దిల్ రాజు, మీరు రెడ్డి, ఆయన రెడ్డి కదా, ఇట్లా మధ్యలో భూపతి రెడ్డి కూడా రెడ్డి కదా. మాట్లాడమనండి సార్, పవన్ కళ్యాణ్ మాట్లాడమనండి సార్. జబర్దస్త్ నటులు ఉన్నారుగా, స్కిట్లు వేస్తారు కదా, ఈరోజు మాట్లాడమనండి సార్. మీ సినిమా గురించి ఎంత నీచంగా, మీ సినిమా నటుల గురించి ఎంత చండాలంగా, జుగుత్సాకరంగా బూతులు తిడుతుంటే ఎక్కడికి పోయారు సార్ వీళ్ళంతా? ఎస్, ఎక్కడికి పోయారు సార్? ఎక్కడికి పోయారు జబర్దస్త్? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. నాగబాబు గారు తెలుగు ఇండస్ట్రీలో ఏం జరిగినా తాను ఒక పెద్దలాగా, పెద్దన్న పాత్ర పోషించే వాళ్ళలాగా బయటకు వచ్చి బిల్డప్ మాటలు మాట్లాడదు కదా సార్. ఈరోజు ఎవరు సార్ నాగబాబు గారికి అల్లు అర్జున్ గారు ఏమవుతారు? మా గురించి మాట్లాడదు కదా, తల్లి చెల్లి న్యాయం అని. మరి ఇతను ఎవరండి మీకు? దారిని పోయే దానయ్య? మీరు రక్త సంబంధమేగా. నాకు చిరంజీవి గారి భార్య సొంత తల్లితో సమానం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. రామ్ చరణ్ ఎలా చూసుకున్నారో అంతకు మించి నన్ను బాగా చూసుకున్నారు అన్నారు. మరి మీ తల్లి లాంటి వదినకి మేనల్లుడేగా పాపం ఆయన. అవును, ఎవరో బయటోడు కాదు కదా సార్, కుటుంబ సభ్యుడే కదా. ఇంకొక మాట సార్, వీళ్ళు సినిమా టికెట్ల గురించి సార్ ఒక్క చిన్న, ఈ ఆంధ్రజ్యోతి మన బిల్డప్ బాబాయిలు ఉన్నారు సార్, వాళ్ళ యొక్క ఒక చిన్న వర్షన్, నాడు నేడు సార్. మన గవర్నమెంట్ లో నాడు నేడు అంటే స్కూళ్ళు నాడు నేడు డెవలప్మెంట్, ఎస్
ఆసుపత్రులు నాడు నేడు, ఫిషింగ్ హార్బర్లు నాడు నేడు, మెడికల్ కాలేజీలు నాడు నేడు, అదేవిధంగా పోర్ట్లు నాడు నేడు, అన్ని నాడు నేడు ఉండే డెవలప్మెంట్లో పోటీ పడేవాళ్ళు, ఉద్యోగాల్లో నాడు నేడు, జిఎస్టీ వసూల్లో నాడు నేడు. కానీ వీరు నాడు నేడు ఎలా ఉంటుందంటే వీళ్ళకి వచ్చింది ఏంటంటే సార్ అబద్ధాలు చెప్పడం, పొంకడం. నిన్న నవ్వు వచ్చింది సార్ ఆంధ్రజ్యోతిలో. నేను ఎక్స్ట్రా షోలకి నేను పర్మిషన్ ఇక నుంచి ఇవ్వను, టికెట్ రేట్లు పెంచుకోవడానికి నేను అనుమతి ఇవ్వను అని క్లియర్ గా చెప్పిన తర్వాత అసలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల్లో మంచి ఒపీనియన్ బ్రహ్మాండంగా అదైతే అసలు చాలా అప్రిషియేట్ చేస్తారు. సిక్సర్ కొట్టేట్ అయిపోయింది ఒకసారి. చాలా appreciate అసలు మొన్న డిబేట్ లో అనౌన్స్ చేసిన రోజు తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్, థియేటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నారు విజయేంద్ర రెడ్డి గారు. ఆయన అసలు చాలా అబ్బిపోయినాడు ఆ స్టేట్మెంట్ గురించి మాట్లాడుతూ. అప్పుడు కూడా ఉబ్బిపోయారు. నిజంగానే సార్ జగన్మోహన్ రెడ్డి గారు సినిమా టికెట్ రేట్లు తగ్గిస్తామన్నప్పుడు ఎగ్జిబిటర్స్ కరెక్ట్ అన్నారు కదా. నిజం సార్, వాస్తవం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సినిమా రేట్లు తగ్గించాలి, బెనిఫిట్ షోలు వద్దని. దేనికంటే పెద్ద సినిమా కోసం చిన్న సినిమాని చంపేయొద్దు. చిన్న సినిమాలు చంపేయటం వల్ల ఏడాదికి వచ్చే ఒక్క సినిమా మాత్రమే పెద్ద సినిమా వస్తుంది. సో చిన్న సినిమాలు చచ్చిపోతా ఉన్నాయి. ఎగ్జిబిటర్లు అలాగే డిస్ట్రిబ్యూటర్లు లాస్ అయిపోతున్నారు. టికెట్ రేట్లు తగ్గిస్తే ఎక్కువ మంది థియేటర్కి రావడం జరుగుతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే ఆ రోజు డిస్ట్రిబ్యూటర్లు మంచిగానే ఉన్నారు సార్, హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎగ్జిబిటర్లు బాగానే హ్యాపీ ఫీల్ అయ్యారు సార్. కానీ నొప్పి ఎవరికి వచ్చిందంటే ఐటీ రిటర్న్స్ ఏదైతే సినిమాకి అయ్యే ఖర్చు ఎంత ఉంటుంది తెలుసు సార్, 50 కోట్లు సార్. కానీ సినిమా ఖర్చుని 300 కోట్లుగా చూపించి 150 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ ముడ్డి కింద వేస్తారు కూడా సార్ పవన్ కళ్యాణ్ గారు లాంటి నటులు. వాళ్ళకి నొప్పి వచ్చింది సార్, వాళ్ళకి నొప్పి వచ్చింది. కష్టపడి సంపాదించాడు సార్, రాళ్ళు కూడా సంపాదించారు ఆయన కష్టపడంట. ఇట్లా సినిమా టికెట్ల రేట్లు తగ్గించడము పెంచడము అది ప్రొడ్యూసర్ కి సంబంధించింది కదా. హీరో రెమ్యునరేషన్ హీరో తీసేసుకుంటాడు. ఈయన 50 కోట్లకు తక్కువ ₹1 తగ్గించుకోరు. ఈయన మాత్రం ఈయనంటే నేను పవన్ కళ్యాణ్ గారు కాదు, ఏ హీరో కూడా ఆయన 50 కోట్లు 40 కోట్లు అంటే నేను తగ్గించుకుంటాను మీకోసం అని ఎవ్వరు కూడా తగ్గించుకోరు. వాళ్ళ రెమ్యునరేషన్ వాళ్ళు తీసేసుకుంటారు. ప్రొడ్యూసర్కి లాభమా నష్టం అనేది చూడాలి. ఇక్కడ చిన్న సినిమాలని కాపాడాలి, ఒకటి సామాన్యుడికి సినిమా అందుబాటులో ఉండాలి. ఈ 2 పాయింట్లు చాలా అవసరం సార్. ఒకటి వాళ్ళు ఆ రోజు ఏం మాట్లాడారంటే సినిమా టికెట్ రేట్లు చదివిస్తే నా కోసమే చేసేసారు తగ్గించేశారు అని పవన్ కళ్యాణ్. ఆయనకి సినిమా రేట్లు టికెట్ల రేట్లు తగ్గించడానికి ఏం సంబంధం? ఆయన ప్రొడ్యూసర్ కాదు కదా మాట్లాడడానికి. సార్ ఒకటి ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తే సూపర్ 6 కొట్టాడంట సార్. ఏది ఏబిఎన్లో మా వెంకటకృష్ణ గారు మాట్లాడుతున్నారు. మాకు చాలా ఇష్టమైన వ్యక్తి సార్, ఆయన బాగా అత్యంత ఇష్టం, చాలా ఇష్టమైన వ్యక్తి సార్. నేను చెప్తున్నాను చాలా ఇష్టమైన వ్యక్తి సార్. ఆయనకి సూపర్ 6 కొట్టారంట సార్. కానీ నాడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే సినిమా పరిశ్రమ మీద కక్ష సాధింపు, పవన్ కళ్యాణ్ ని అనగదొక్కడం కోసం టికెట్ రేట్లు తగ్గిస్తున్నాడు సార్. సినిమా పవన్ కళ్యాణ్ నష్టం ఏంటి? సినిమా అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కరు ఇంకెవరు లేరంట సార్. ఆయన ఒక్కరైనా హీరోలకు సంబంధం లేదు సార్. హీరో డబ్బులు హీరోకి వచ్చేస్తుంది సార్. అట్లాగా సార్, ఇంకా దారుణం చదువు. ఆయనది ఎప్పుడో 3 ఏళ్లకో 4 ఏళ్లకో ఒక సినిమా వస్తుంది సార్. అది కూడా ఏదో ఇతర భాషా సినిమాల్లో ఏదైతే హిట్ అయిన సినిమాని తీసుకొచ్చి రీమేక్ గా తీసి 3-4 ఏళ్ళకి ఒక సినిమా వస్తుంది. 3-4 ఏళ్ళకి ఒక సినిమా రిలీజ్ అయ్యి ఆయన దొక్కడం కోసం మిగతా అందరి మీద కక్ష సాధింపండి సార్. అసలు బోడిగుండికి మోకాలికి ముడిపెట్టి ఆ రోజు మాట్లాడిన ఇదే ఎల్లో మీడియా నేడు మాత్రం రేవంత్ రెడ్డి గారు సూపర్ 6 కొట్టారంట సార్. నాకు నిజంగా నవ్వుకోలేక వెళ్ళాడు సార్ నేను. రైట్ పాషా గారు, ఇంతకుముందు పవన్ కళ్యాణ్ బయట ఒకటి వేశాను కదా, ఆయన ఏమంటారంటే మేము పెట్టుబడి పెట్టి ప్రైవేట్ వాడు పెట్టుబడి పెడితే మీరు ఎలా జోక్యం చేసుకుంటారు, మీకు అసలు టికెట్ల రేట్లు తగ్గించే అధికారమే లేదు, మీరు ఎలా జోక్యం చేసుకుంటారు, రేపు విద్యాలయాల్లో జోక్యం చేసుకుంటారు మీరు, ఈ రకంగా మాట్లాడారు. మరి రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటి? పెట్టుబడి పెట్టి వాళ్ళు సంపాదించుకుంటున్నారు అని అన్నారు. కరెక్టే కదా? అదే సార్ విషయం. అంటే మన దగ్గరకు వస్తే సైలెంట్ రేవంత్ రెడ్డి గారు, ప్రతి మాటకి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆన్సర్ చేయాలి. ఇక్కడ 3 విషయాలు సార్. టికెట్ గురించి ఒక 3 విషయాలు. టికెట్ ధర అన్నది ముఖ్యంగా హీరోకి సంబంధం లేనటువంటి విషయం, ఇది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సినిమా అన్నది జరుగుతున్న క్రమంలోనే హీరోకి తన డబ్బులన్నీ వచ్చేస్తాయి. రాకపోతే రాడు, షూటింగ్ కి రాడు. ఇది ఇది అర్థం చేసుకోవాలి. హీరోకి లాస్ అండ్ ప్రాఫిట్ ఏముండదు, ముందుగానే మొత్తం సంపాదించుకుంటాడు. ఒకవేళ లాస్ అండ్ ప్రాఫిట్ అయ్యేది ఉంటే 15 సినిమాలు ఫ్లాప్ అయినాక కూడా పవన్ కళ్యాణ్ 16వ సినిమా ఎట్లా చేస్తాడు? ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక లాజికే కదా. 15 సినిమాలు ఫ్లాప్ అయినాక కూడా 16వ సినిమా ఒక వ్యక్తి 15 ఫ్లాప్ అయ్యాయి. సినిమాలలోకి వెళ్తే నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు. ఒక సినిమా అనేది హిట్ అయింది ఎప్పుడో, చాలా ఖుషి తర్వాత అనేది హిట్ అయింది మళ్ళీ గబ్బర్ సింగే. జల్సా అంత హిట్ కాలేదు. గబ్బర్ సింగే హిట్ అయింది. మళ్ళీ మధ్యలో వచ్చినాయి మొత్తం ఇంటికి పోయినాయి.
నేను అనేది ఏంటంటే ఒకవేళ హీరోకి లాస్ అయి ఉంటే పవన్ కళ్యాణ్ గారు మొత్తం రోడ్డు మీద పడాలిగా అంటే హీరోకి సంబంధం లేదు. సంబంధం ఉన్నది ఎవరికి అంటే అక్కడ ప్రొడ్యూసర్కి. అప్పుడప్పుడు డైరెక్టర్ కూడా పార్ట్నర్షిప్లో ఉంటాడు కాబట్టి డైరెక్టర్కి అనుకోవచ్చు. నేను ఇక్కడ ఒకటి విషయం, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించింది ఎవరి గురించి అంటే ముందుగా సామాన్యుడి మీద భారం పడకూడదు. ఇప్పుడు నేనున్నా సార్, నేను నా ఫ్యామిలీ ఒక 5 కలిసి సినిమాకి వెళ్తే ఎంత అవుతుంది అంటే డబల్ అవుతుంది వాళ్ళు పెంచడం వల్ల. సామాన్యుడి మీద భారం పడకూడదు అని ఒకటి. రెండవది చిన్న సినిమాలు ఆడాలి అని చెప్పేసి ఈ రెండు ఆలోచించి పెద్ద మనసు చేసుకుని ఆయన ప్రజలందరి గురించి ఆలోచించి చెప్తే ఆ రోజు నోటికి వచ్చినట్టు ఇది మా ప్రైవేట్ అఫేర్ అంటే యు ఆర్ లివింగ్ ఇన్ ఇండియా, దేర్ ఈజ్ ఎ గవర్నమెంట్. ఇక్కడ ఇండియాలో చట్టం అన్నది, ఇండియాలో టికెట్ రేట్లు ఏదైనా సరే గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది. నువ్వు చేసుడు కాదు, నువ్వు మర్చిపోయినావు. విషయం ఏంటంటే సార్ ఈయనకి ఎవడో బ్రీఫ్ చేస్తాడు, దరిద్రం అదే. సినిమాలకు సంబంధించి ప్రతిదీ సార్ ఈయన రాజకీయాలు అయితే ఆయనకి అవగాహన లేదనుకొని సినిమాలు ఆయనకి అవగాహన అనుభవం ఉన్న రంగం కదా. ఎగ్జాంపుల్ చెప్పనా మీకు? ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అమ్మాయిలు 30,000 మంది మిస్ అయ్యారు అని పాట పాడిండు. అసెంబ్లీలో కాదయా 30,000 మంది కాదు 46 మంది మిస్ అయింది అని చెప్పేసి ఆ పాటకి పులి స్టాప్ పెట్టేశారు వీళ్ళ మంత్రులే. పెట్టినాక కూడా 2వ రోజు అదే పాట పాడిండు. అంటే ఈయన అప్డేట్ చేయలే ఎవడో వాడు. అర్థమైంది మ్యాటర్. ఈయన పొద్దున్నే వచ్చి బ్రీఫింగ్ ఇచ్చేవాడు, అప్డేట్ చేయలే, మర్చిపోయినట్టున్నాడు, ట్వీట్ పెట్టేసాడు. అయితే కథ ఏంటంటే అక్కడ కూడా సేమ్ విషయము. ఆయనకి అసలు తెలియదు, ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది ఇది. ప్రభుత్వం తలుచుకుంటే ఆ రోజు చేసింది ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చేస్తా అంటున్నాడు. మరి ప్రభుత్వం చేతిలో ఉందా లేదా? టికెట్ల పెంపు అని ప్రీమియర్ షోలకి అనుమతి ఇవ్వడం కానీ ఉంది. ఎట్లా ఉండదు? మీరు అనుమతి లేకుండా ప్రీమియర్ షో వేస్తారా? వేస్తే క్రైమ్ కదా. ఒకటి. రెండో, నువ్వెవరు నన్ను ఆపడానికి నా సినిమా టికెట్ రేట్లు నిర్ణయించడానికి? కానీ ఆ రోజు అపోజిషన్ ఉన్నాడు కదా, నీకు అర్థం కావట్లే మ్యాటర్. ఇంకో విషయం, జగన్మోహన్ రెడ్డి గారికి ఏపీలో అధికారం లేదు టికెట్ల రేట్లు పెంచడానికి కానీ తగ్గించడానికి. ఎంత విషయం ఎంతలా అంటే ఏది దొరికితే అది బురద జల్లారు. ఎలక్షన్లకు ముందు ఏం దొరుకుతుంది, ఎక్కడనో ఏదో డ్రగ్స్ దొరికింది, మొత్తం ఎన్నో వేల కోట్ల డ్రగ్స్ అది ఇది అంటే ఇప్పుడు సిబిఐ వాళ్ళు అసలు డ్రగ్స్ ఆడున్నాయి, డ్రగ్స్ కాదు పౌడర్ చూపించండి అంటున్నారు. ఏం లేదుగా ఈడ అంటున్నారు. షిప్ అన్నాడు, డైలాగ్ కొట్టిండు, అట్ట అంటే జుట్టు బాగుంటుంది, నాకు నచ్చుతుంది పవన్ కళ్యాణ్ గారి జుట్టు, నేను కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తా. ఇట్లా అన్నాడు. తర్వాత ఆ షిప్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా ఉంటే చూసుకుందాం, ఈ డైలాగ్ కూడా బాగా ఫేమస్ అయింది, ఏదైనా ఉంటే చూసుకుందాం అన్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ నీకు తెలియదు పంపించేయని పంపించేసారు. సార్ ఒక్క నిమిషం, సీజ్ ద షిప్ అని ఏం అన్నాడు, రిలీజ్ ద షిప్ అని సెంట్రల్ గవర్నమెంట్. అది కూడా ఎవరు అంటే ఈయన ఫేవరెట్ మోదీ గారు. ఎంత దారుణం ఇది. ఇంకో విషయం సార్, ఇప్పుడు తెలంగాణకు వద్దాం. ఇదే విషయం తెలంగాణలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన ఇవ్వడంట పర్మిషన్లు. రేవంత్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు చేయాలి కదా. చేసి ఏం చేయాలి? మళ్ళీ సంక్రాంతికి వస్తున్నటువంటి సినిమాలకి ఆయన కూడా అమలు చేయాలి. ఎవరే వస్తున్నాయి అంటే మొత్తం వాళ్ళే వస్తున్నాయి, అది కూడా పెద్ద సినిమాలు. ఎట్లా అంటే ఒక సినిమా, ఇక నేను పేరు చెప్పను, ఇందాక మీరు చెప్పారు పేరు, ఒక సినిమా చాలా పెద్ద డైరెక్టర్, చాలా పెద్ద అంటే ఇండియాలోనే పెద్ద డైరెక్టర్, ఆయన లాస్ట్ సినిమా ఫ్లాప్ అయిపోయింది, ఈడు దానుకున్నాడు పాపం. ఆ సినిమాకి రేట్లు పెంచకపోతే ఆ సినిమా హిట్ అయినా పట్టైనా కూడా ప్రొడ్యూసర్ మాత్రం మొత్తం దివాలా తీసేసి రోడ్డు మీద పడతాడు. ప్రస్తుతం పరిస్థితి అది. అట్లాంటి సిచ్యువేషన్లు ఉన్నాయి. ఈయన ఓజీలు బీజీలు అవి నాకు తెలియదు, కానీ ఇంకో విషయం చెప్తున్నాను నేను, అట్లాంటి సినిమాలు వస్తున్నాయి. అది కాకుండా బాలకృష్ణ గారి సినిమా, ఇందాక మీరు చెప్పారు, నేను బాలకృష్ణ గారికి పెద్ద అభిమానం అండి. ఆయన సినిమా వస్తే మొదటి రోజే వెళ్తా, నిజం ఇది, ఫ్యాక్ట్ ఇది. బాలకృష్ణ గారికి అయితే ఇవ్వాలి సార్, ప్లీజ్, నేను రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకు సార్ ఇవ్వాలి? దాంట్లో కత్తులు పట్టుకొని ఏదో మీరు చూసారా, ట్రైలర్ చూసారా, కత్తులు పట్టుకొని నరికేస్తుంటే ఎట్లా ఇస్తారు సార్? సార్ ఏది నరికినా ఏది నరకకపోయినా. సీతక్క గారు ఏం చెప్పారు సార్? అదే కదా సార్, ఎంతమంది ఇప్పుడేదో ఎవరో ఒక ఎమ్మెల్యే వినిపించారు, భూపతి రెడ్డి గారు. నీతి అన్నది ఎట్లుందంటే సార్, నీతులు ఎట్లున్నాయంటే నేను మీకు 100 చెప్తా, చాలా విషయాలు చెప్తా, కానీ నేను పాటించే టైం వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ నీతి అనేది మాయం. ఎందుకంటే ఇట్లా డబ్బు వస్తుంది, నీతి కిందికి జారిపోద్ది. అది. రెండోది, డబ్బు పనిచేయలేదు అనుకోండి, అంటే మన దృష్టి అంతా పుష్పం మీదే, డాకు మహారాజు పైన ఏముండదు, గేమ్ చేంజర్ పైన ఏముండదు, ఓజీ పైన ఏముండదు. అదే సార్, నీతి పనిచేయలేదు అనుకోండి, డబ్బు పనిచేయలేదు అనుకో, కులం వస్తుంది, ఏదో ఒకటి తీసుకొస్తారు. రేపు పొద్దున చూడండి, అన్ని సినిమాలకి నేను ఛాలెంజ్ చేస్తున్నా, అన్ని సినిమాలకి వాళ్ళు ఇస్తారు. ఇదే షోలో నేను కొన్ని రోజుల కింద ఒక మాట చెప్పిన, మీకు గుర్తుందో లేదో, పుష్ప మొత్తం ఇవేదైతే ఫంక్షన్స్ ఉన్నాయో అన్ని నార్త్ ఇండియాలో చేసుకున్నారండి, సౌత్ ఇండియాలో ఒక్క పర్మిషన్ కూడా ఇవ్వలేదు అని నేను ఇదే షోలో చెప్పిన. మరి ఇవ్వలేదు ఒక్కటి, ఆయన పాపం అది కూడా కాకుండా పర్మిషన్ అని చెప్పి థియేటర్కి వెళ్తే ఈ ఒక్కదానికి ఇంత పెద్ద రచ్చ జరిగింది. చివరిగా ఒక చిన్న మాట చెప్తా సార్, ఒక చిన్న విషయం. OUJC అని చెప్పేసి ఒక సంఘటన జరిగింది. వాళ్ళు పోయి ఈయన ఇంటి మీద, అల్లు అర్జున్ గారి ఇంటి మీద అటాక్ చేశారు సార్. వాళ్ళు ఒక మంచి మాట చెప్పిండు అబ్బాయి, ఆయన పేరు ఏదో నాకు రెడ్డి అనుకుంటా, సీను రెడ్డి ఏదో, రెడ్డి సీను ముద్ర. ఆ అబ్బాయి ఒక మంచి మాట, ప్రజల తరఫున మేము పోరాడుతుంటే సినిమా వాళ్ళారా అని చెప్పేసి ఏదో మాట్లాడు, గలీజ్ మాట నేను అన్నాను. కానీ అయితే నేను ఒక విషయం చెప్తా, నువ్వు మంచి పని చేస్తున్నావు,
నువ్వు నిజంగా నీలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలి. మరి పోరాడు, పోయి 50 మంది అబ్బాయిలు పిల్లలు చచ్చిపోయారు స్కూళ్ళల్లో, పోయి రేవంత్ రెడ్డిని అడుగు చూద్దాం. మీ మినిస్టర్లు యాక్సిడెంట్లు చేసి ఇద్దరు మినిస్టర్లు పేర్ల వద్దులండి కానీ యాక్సిడెంట్లు చేస్తే ఒకళ్ళు చచ్చిపోయారు, ఇంకో అబ్బాయి 2 కార్లు ఇరిగిపోయినాయి, చిన్న అబ్బాయి 8 ఏళ్ళ అబ్బాయి, సిట్టింగ్ మినిస్టర్లు తెలంగాణలో. మరి పోయి 25 లక్షలు ఇప్పి చూద్దాం, ముడి మీద అంటారు నిన్ను. ఇంకో విషయము, నువ్వు నీతి న్యాయం అంటున్నావు కదా, 11 మంది పిల్లలు పాము కాటికి బలైన చరిత్ర భారతదేశంలో ఎక్కడ ఉందా? ఒకే స్కూల్లో ఈ రోజు ఒక పాము కాటు జరిగి రేపు పొద్దున ఇంకో పాము కాటు జరిగింది ఉన్నదా? అదే స్కూల్లో 2 నెలల కింద ఒక అబ్బాయికి పాము కాటు జరిగి ఆ అబ్బాయి చనిపోయింది రికార్డు. ఇన్ని జరుగుతుంటే ఎప్పుడు బయటికి రాని ఓయూజేఏసీ ఈ పెద్దోళ్ళు ఈ రోజు బయటికి వచ్చేసి ఓయూజేఏసీలో మా పేదోళ్ళ కోసం పోరాడండి, జస్టిస్ షుడ్ బి ఈక్వల్ టు ఎవ్రీవన్ ఎందుకని చెప్పేసి ఇప్పుడు ఎందుకంటే హైలైట్ అవుతారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళం మాట్లాడతాము, మీడియాలోకి వస్తారు, మేము కూడా రాజకీయంగా ఎదగొచ్చు, రేపు ఆడనో ఒక ఏదో చేరిస్తారు లేదా ఎమ్మెల్యే చేస్తారు. ఇది కానీ నిజంగా నిజాయితీగా ప్రజల కోసం మాట్లాడే వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వ్యక్తులు లేరండి, చాలా తక్కువ మంది. ఈయన ఇంత పెద్ద మాట్లాడిండు, ఏమని మాట్లాడిండు? ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి వచ్చి రద్దు చేశారు. నేను ఇందాకే చెప్పిన మీకు, మరి అట్లాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ మూసేయండి ఆంధ్రప్రదేశ్లో, షర్మిల గారిని పోమ్మా ఇక కాదు మేము ఇక్కడ పార్టీ మూసేసుకుంటున్నాము అని చెప్పేసి చెప్తారా? చూద్దాం దమ్ముంటే. లేదంటే అపాలజీ చెప్పండి ఆంధ్ర వాళ్ళందరికీ అపాలజీ చెప్పాలి. లేదంటే కుకట్పల్లి లాంటి ప్లేస్ లో కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నిలబెట్టకండి, అక్కడ మొత్తం ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. ఈ విషయం కొంచెం సీరియస్ గా తీసుకోవాలి సార్, ఎందుకంటే ఈ దారుణం. ఎవరికి పడితే వాడు రాజకీయాల కోసం పేపర్లోకి రావడం కోసం ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. ఇది ఎక్కడ జస్టిస్ సార్? ఇది నిజంగా అన్యాయం. ఇది కొన్నింటికి కాలమే సమాధానం చెబుతుందంటారు. మన పవన్ కళ్యాణ్ గారు ఆ రెడ్డి ఈ రెడ్డి అంటూ మాట్లాడినటువంటి అంశానికి సంబంధించి భారత రాజ్యాంగంలో మనిషికి ప్రతి ఒక్క భారతదేశ పౌరుడికి కల్పించిన హక్కు ఏంటంటే స్వేచ్ఛగా దేశం మొత్తం మీద ఎక్కడైనా బ్రతికే హక్కు, ఎక్కడైనా వ్యాపారం చేసుకునే హక్కు, ఎక్కడైనా శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకునే హక్కు భారతదేశ రాజ్యాంగం. కానీ తెలంగాణలో మాత్రం ఇలాంటి వాళ్ళందరూ వచ్చి మరి పైనుంచి ఆయన ఎందుకు వచ్చారు సార్? ఆయన కూడా బ్రతకనీకే కదా, చావనీకి ఎవరు రారు కదా. నేను సార్ ఒక విషయం అడగాలి. మా అమ్మ తెలంగాణ, మా నాన్న ఆంధ్ర, నేనేంది? మీరు చెప్పండి సార్ సమాధానం దయచేసి. నేనేంది సార్ అంటే నేను డైరెక్ట్ బార్డర్లో పోయి ఉన్నానా రేపటి నుంచి? నన్ను ఇక్కడ తెలంగాణ ఆంధ్రానా? సమాధానం చెప్పండి. నిన్నటిదాకా కలిసి బతికి అంతే సార్ రాజకీయ అవసరాలు మాట్లాడతారు. రైట్. ఆ రెడ్డి ఈ రెడ్డి అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే దిల్ రాజు రెడ్డి గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఈరోజు ప్రకృతి లేకపోతే కాలమే సమాధానం చెప్పింది. ఇప్పుడు సేమ్ అవే వాళ్ళిద్దరు రెడ్లే కలుస్తున్నారు, రేవంత్ రెడ్డి దిల్ రాజు రెడ్డి కలుస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు ఈరోజు? ఒకటి. రెండోది ఓజీ, గేమ్ చేంజర్, తర్వాత వచ్చి డాకు మహారాజ్, ఇంకా సంక్రాంతికి వస్తున్నాం, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. వీటన్నింటి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఏపీలో? పవన్ కళ్యాణ్ గారి స్టాండ్, ముఖ్యంగా ఆయన సినీ పరిశ్రమకు కూడా సంబంధించిన వ్యక్తి కాబట్టి ఎలాంటి స్టాండ్ ఉండబోతుంది చర్చిద్దాం. వెంకటేష్ శర్మ గారు, ఒక బయట వినిపిస్తాను సార్. అది ఇంతకుముందు అన్నాను కదా, కొన్నిటికి కాలమే సమాధానం చెప్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు ఈ బయట వింటే మాత్రం. రెడ్ల గురించి మాట్లాడారు. ఇప్పుడు ఏం జరుగుతోంది తెలంగాణలో, అదే రెడ్ల విషయమే ఆయన మాట్లాడాల్సి వస్తుంది బయట వింటే. ఒకసారి ప్లే చేయరా ప్లీజ్. సినిమా ఇండస్ట్రీ చావు చెబుతా ఉన్నారు. ఆ వకీల్ సాబ్ అంటే దిల్ రాజు గారు ఎందుకని సినిమా తీశారు? మాతో చంపుతున్నారు మీరు సినిమా తీయకుండా ఏమన్నంటే ఇప్పటికి ఆంధ్రలో సినిమాలు రిలీజ్ అయ్యింది. మీరు రెడ్డి వాళ్ళు రెడ్డి ఏదో తెలుసుకోండి, రెడ్డి తెలుసుకోండి. నమ్మట్లా మీరు చెప్పండి. మీరు ఒక పని చేస్తారు బాబు, ఈ రోజు నుంచి దిల్ రాజు గారు రెడ్డి అంటే జగన్ రెడ్డి గారు కూడా కొంచెం మజాకు వస్తుంది. బతికించండి. నా పేరు చూపించి సినిమా ఇండస్ట్రీని చావు చెబుతా ఉన్నారు. ఆ వకీల్ సాబ్ అంటే దిల్ రాజు గారు ఎందుకని సినిమా తీశారు? మాతో చంపుతున్నారు మీరు సినిమా తీయకుండా. బాగా సిగ్గుపడతారండి పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ చివరిలో సిగ్గుపడతారు. రైట్. శర్మ గారు, ఏం జరుగుతుంది అనుకుంటున్నారు సార్ సినిమా టికెట్ల విషయంలో ఏపీలో? నేను అనుకోవటం అండి, జ్యోతికని పూర్తిగా చంద్రముఖిగా మారిపోయింది అని చెప్పి రజనీకాంత్ గారు చంద్రముఖి సినిమాలో అంటారు. సినిమా ఇంపాక్ట్ బాగున్నట్టుండే మీ మీద. మీరు అలా కోర్టులో కూడా ఏమన్నా మంచి సినిమా డైలాగ్ ఏమైనా చెప్తారా సార్? అంటే తెలియక ప్రజలకి ఇట్లాంటివి కూడా తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది కాబట్టి.
అట్లాగా పవన్ కళ్యాణ్ గారు మీరు పూర్తిగా ఏదైనా కేసు రాజకీయ వాదించేటప్పుడు నాయకుడిగా మారిపోయారా? సినిమా డైలాగ్స్ కానీ సినిమా సన్నివేశాలు కానీ ఏమైనా వాడతారా అని అడుగుతున్నా. అట్లాగా చంద్రముఖిగా మారిపోయినారు అన్నట్టుగా ఆ. పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా రాజకీయ నాయకుడిగా మారిపోయారా? సినిమా ఇండస్ట్రీని వదిలేశారా? సినిమా గురించి మాట్లాడరా? సినిమా ఇండస్ట్రీలో ఇంత తతంగం జరుగుతుంటే ఎందుకు నోరు విప్పట్లేదు? అంతకంటే ప్రధానమైన కుటుంబ సభ్యుడు ఉన్నారు పక్కన. అది నెక్స్ట్ అంశం వస్తున్నానండి. Yeah. అసలు ముందు సినిమా సభ్యుడి కింద అతను స్పందించాలి, చేయాలి. కానీ రాజకీయ నాయకుడిగా మారిపోయి ఇంక దీన్ని వదిలేశారు. రెండోది, లేకపోతే ఈ హీరో మీద కక్షతోటి ఈ హీరో నాకు సపోర్ట్ చేయలేదు కదా అని ఎలక్షన్స్ లో ఏదన్నా ఉద్దేశం మనసులో ఉండి ఈ విషయంలో నేను తలపెట్టకూడదు, చేయకూడదు, ఇతనికి నష్టం జరగాలి అని అనుకుంటున్నారా? ఇదే నష్టం మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పడదు పవన్ కళ్యాణ్ గారికి. మరి రేవంత్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీ అంటే అంత దారుణంగా మాట్లాడి చేస్తే అసలు నువ్వెవరు మాట్లాడడానికి, చేయడానికి అని సినిమా ఇండస్ట్రీకి విశ్వాంబర కూడా, చిరంజీవి గారి విశ్వాంబర కూడా వస్తుందండి. ఈ 4 సినిమాలు ఉన్నప్పుడు వస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు సినిమా ఇండస్ట్రీ గురించి అంత దారుణంగా మాట్లాడితే, నేనున్నాను సినిమా ఇండస్ట్రీకి, నువ్వు పెంచకపోతే నేను పోరాడతాను, నేను పెంచినట్టుగా చేస్తాను, నా అభిమానులు దేశం మొత్తం ఉన్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు బయటికి రావాలి. అట్లా రాకుండా చేయకుండా వారు మౌనం సరైందైతే కాదు, వారు బయటకు వచ్చి మాట్లాడాలి, చేయాలి. వారు ఇంత ఎదిగారంటే వారి అన్నయ్య గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ సినిమా ఇండస్ట్రీ వల్లే ఎదిగారు, చేశారు. ఆ సినిమా ఇండస్ట్రీ మీద ఇంత సంక్షోభంలో ఉంటే ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీని దాని గురించి మాట్లాడకపోవడం దారుణం. ఇంకో చిన్న విషయం సార్, దేశం మొత్తం మీద తెలుగు సినిమాని ఓన్ చేసుకొని మనసులో పెట్టుకొని 1000 కోట్ల కలెక్షన్స్ వస్తుంటే వీళ్ళు కుంచుకుపోయి తెలంగాణ అని మీరు ఎక్కడి నుంచో వచ్చారు, తెలంగాణలో మీరేంటని చెప్పి అంటున్నారు. ఇప్పుడు అంత ఇన్కమ్ రావడానికి తెలంగాణకి ఆ సినిమా ఇండస్ట్రీ అక్కడ ఉండటం వల్లే వస్తుంది. ఈ సినిమా హిట్ అవటం వల్ల కూడా సినిమా ఇండస్ట్రీ చాలా, అక్కడ ప్రభుత్వానికి చాలా ఇన్కమ్ వస్తుంది. దేశవ్యాప్తంగా మన సినిమా అనుకున్నప్పుడు గ్లోబలైజేషన్ అవుతున్నప్పుడు వీరు తెలంగాణలో సినిమా వాళ్ళందరినీ మీరు వెళ్ళిపోవాలి, మీరు ఇక్కడ ఎందుకున్నారు అని చెప్పి అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఖండించడానికి ఒకళ్ళు కూడా లేకపోవటం, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి అండగా నిలవకపోవటం కూడా ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి నేను భావిస్తున్నానండి. రామనాథ్ గారు, సీఎం, డిప్యూటీ సీఎం, మిగతా సినిమాలు పక్కన పెడదాం, వీళ్ళకి సంబంధించి వీళ్ళకి రిలేటెడ్గా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్ సినిమాలు, చంద్రబాబు నాయుడు గారికి ఏమో బాలకృష్ణ సినిమా ఉంది, డాకు మహారాజ్ ఒకటి ఉంది. ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఓజీ, అది ఎప్పుడు రిలీజ్ తెలియదు, నాకు డేట్ తెలియదు, సంక్రాంతికి వస్తుందో లేదో తెలియదు. ఓజీ ఒకటి ఉంది, తర్వాత గేమ్ చేంజర్ ఉంది, విశ్వంభర ఒకటి ఉంది, ఇక చాలా సినిమాలు ఉన్నాయి సార్. మరి ఏం నిర్ణయం జరుగుతుంది అనుకుంటున్నారు ఇప్పుడు? అంటే ఇప్పుడు ఈశ్వర్ గారు మిగిలిన వాళ్ళంతా డిమాండ్ చేసింది ఏంటంటే, సరే ఏపీలో జగన్మోహన్ రెడ్డి దిల్ రాజు రెడ్డి కాబట్టి రెడ్డి మాట్లాడండి అన్నారు. ఈరోజు తెలంగాణలో ఆ బలం కాదు, ఆ బంధం కాదు, అంతకంటే ఒక బలమైన బంధం ఉంది. అదేంటంటే రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఉన్న బంధం. సరే గురు శిష్యులు అంటే రేవంత్ రెడ్డి గారికి కోపం వస్తుంది కానీ ఆయన యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసింది ఏంటంటే, చంద్రబాబు గారు మాట్లాడండి, మీరు ఒకటే కదా, మీరు పాత సహచరులు కదా, అక్కడ ఏదో ఇష్యూ ఉంది మాట్లాడండి అని చెప్పాలి. కానీ ఇక్కడ రెడ్డి ఈక్వేషన్ అంత. ఇంకో విషయం ఏంటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి టికెట్ల ధరలు తగ్గించడానికి ఆ రోజు కారణం కూడా చెప్పారు. ఏంటి, నెట్ఫ్లిక్స్ కావచ్చు, అమెజాన్ ప్రైమ్ కావచ్చు, సంవత్సరానికి మొత్తం 1000 రూపాయలతో ఇస్తున్నప్పుడు మీరు ఈ స్థాయిలో టికెట్ పెట్టుకుంటే థియేటర్లకు ఎవరు రారు, మొత్తం ఎగ్జిబిటర్లు మొత్తం మునిగిపోతారు, అలర్ట్ అవ్వండి, కాస్త రీజనబుల్ గా రేట్లు పెట్టుకోండి, అందుకు ప్రభుత్వం సహకరిస్తుంది అన్నప్పుడు ఆ రోజు ఏం చేశారు, వీళ్ళు నిర్మాతల్ని ముందు పెట్టి డిబేట్లకు పిలిచారు. నిర్మాతలంతా టీవీ ఛానళ్ళకి వచ్చి నాశనం చేసేస్తున్నాడు చిత్ర పరిశ్రమని. ఆ రోజు ఎగ్జిబిటర్లని ఎవరు డిబేట్లకు పిలిచలేదు. ఈ రోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి మేము బెనిఫిట్ షోలియము రేటు పెంచమనేసరికి అక్కడ అభినందించాలి కాబట్టి ఈ రోజు ఎగ్జిబిటర్లను తీసుకొచ్చి ముందర పెడుతున్నారు. ఎగ్జిబిటర్స్ అంతా ఆనందంగా ఉన్నారు, ఇది అద్భుతమైన నిర్ణయం అంటూ ఉన్నారు అని చెప్పారు. ఇంకొకటి, ఇందాక మీరు ప్లే చేసిన బైట్ లో పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంది, సన్యాసులారా, దద్దమ్మల్లారా, వెల్త్ క్రియేషన్ అంటే సంపద సృష్టి, హీరోలు సంపద సృష్టి చేసుకోగలిగినప్పుడే మొగలయ్య లాంటి వాళ్ళకు నేను 2.5 లక్షలు ఇవ్వగలను, సైనిక్ స్కూల్ కి 1 కోటి రూపాయలు విరాళం ఇవ్వగలను, దాని మీద పడి మీరు ఏడుస్తారేంట్రా అని అన్నారు. కానీ నిన్న టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి గారు ఒక్కో హీరో 100 కోట్ల నుండి 300 కోట్లు తీసుకుంటున్నారు, వీళ్ళు ఏమైనా సమాజ సేవ చేస్తున్నారా, వీళ్ళకి ఎందుకు బెనిఫిట్ షోలు ఇవ్వాలి అన్నారు. మరి అదే మాట నేను వాడను కానీ అప్పట్లో జగన్మోహన్ రెడ్డిని వైసీపీ నేతలను ఉద్దేశించి ఏ పదాలు వాడారో అదే పదాలతో బండారు సత్యనారాయణ మూర్తి గారిని నిలదీయగలుగుతారా పవన్ కళ్యాణ్ గారు? లేదు. ఇంకోటి, బండారు సత్యనారాయణ మూర్తి గారు ఒక్క హీరోల గురించే కాదు, మొత్తం చిత్ర పరిశ్రమలే దొంగలు అన్నట్టుగా మాట్లాడేశారు. ఆయన చెప్పిన మాట ఏంటి అంటే,
సినిమాలకు వేల కోట్ల ఆదాయం వస్తూ ఉంటే ఈ జిఎస్టీ అధికారులు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఎక్కడున్నారు అని మాట్లాడారు. అవును. అంటే మీరంతా వెళ్ళి సినిమా వాళ్ళ మీద జిఎస్టీ దాడులు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళంతా దాడులు చేయాలి కదా, ఎక్కడ దాక్కున్నారు అన్నారు. గతంలో బ్లాక్ టికెట్లను అమ్మితే పోలీసులు అడ్డుకునే వాళ్ళు ఇప్పుడు నిర్మాతలే బ్లాక్ టికెట్లు అమ్ముతున్నారు అన్నారు. అంటే బ్లాక్ టికెట్లు అమ్ముకునే దొంగలు నిర్మాతలు, వచ్చిన డబ్బుని దాచిపెట్టే దొంగలు నిర్మాతలు అంటున్నప్పుడు కనీసం అశ్విని దత్ లాంటి నిర్మాతలైనా స్పందించాలి కదా సార్. ఎవరు అశ్విని దత్త? నిర్మాతలు కూడా అన్నారు. ఆయన ఎట్లా స్పందిస్తాడు సార్? పెద్ద నిర్మాత కదా సార్ పాపం ఆయన. చాలా తెలుసు కదా అశ్విని దత్ గారి గురించి. ఓకే, నెక్స్ట్ ఆ పేరు స్పందించాలి కదా, స్పందించరు. ఇవన్నీ ఉంటే ఇంత జరిగి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత అంటే నాకు తెలిసి ఒక బలహీనత కనపడింది జగన్మోహన్ రెడ్డి గారు. సార్ మిమ్మల్ని రోడ్లో తిడుతున్నారు సార్ వాళ్ళంటే, అరే మనం వాళ్ళకి ఏం హాని చేయలేదు కదా, మనం తప్పు చేయలేదు కదా, తిడితే వాళ్ళ పాపన వాళ్ళే పోతారులే అని జగన్మోహన్ రెడ్డి ఉదాసీనతను వీళ్ళు అలసుగా తీసుకున్నారా? ఎందుకంటే హీరోలు వచ్చినప్పుడు జస్ట్ ఇంట్లోకి నడుచుకుంటూ పోవడానికి చూపించి కూడా అవమానించేశారు అని ఒకటి ప్రచారం చేశారు. చిరంజీవి గారి వీడియో ఒకటి బయటకు తెచ్చి చూడు చిరంజీవి గారితో దండం పెట్టించుకున్నారు అని ఒకటి అవమానించారు అని ప్రచారం చేశారు. కానీ అక్కడ చిరంజీవి గారు ఆయన ఇష్టపూర్వకంగానే నమస్కారం పెట్టారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి నమస్కారం పెట్టారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఆ వీడియో బయటకు రాదు అని చెప్పి చిరంజీవి గారు నమస్కారం పెట్టారా? అంటే ఈ వీడియో బయటకు రాదన్న ఉద్దేశంతో ఆయన పెట్టారు. వీడియో బయటకు వస్తుందంటే నమస్కారం పెట్టేవాళ్ళు కదన్న ఒక ఇంప్రెషన్ ఇవ్వాలనుకుంటున్నారా వీళ్ళు? కరెక్ట్. అది ఒకటి కాదు, అసలు సినిమా వాళ్ళనే అవమానించారు. ఎందుకు ఈ స్థాయిలో ప్రచారం చేశారు? అప్పట్లో చాలా దుర్మార్గంగా జరిగింది కదా. కానీ ఎవరు మమ్మల్ని అవమానించారని ఎవరు చెప్పలేదు. వీళ్ళ ప్రచారం మాత్రం జరిగిపోయింది. ఇప్పుడు అదేనండి, జగన్మోహన్ రెడ్డి గారే అలా నడిచిపోయింది వ్యవహారం. సరేలే ఏదైనా ప్రచారం చేసుకొని మనం ఏం తప్పు చేయలేదన్నట్టు. ఇదే ప్లేస్ లో రేవంత్ రెడ్డి గారు ఉండింటే అక్కడికి హాజరైన ప్రతి హీరోతో సహా బయట నిప్పించే వాళ్ళు, ట్వీట్లు పెట్టించేవాళ్ళు. లేదు ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అవమానించలేదు, చాలా గౌరవంగా చూసుకున్నారు అని చెప్పించేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆయన పార్టీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు ఆ రోజు అలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఎందుకులే అనవసరంగా ఇదంతా ఎందుకు, ఏదో ప్రచారం చేసుకుంటున్నారు అనేసరికి దాన్ని అలుసుగా తీసుకొని ఎలక్షన్ల టైంకి వచ్చేసరికి ప్రతి ఒక్కరూ వచ్చేసి మాట్లాడారు. ఒక ఆయన ఎంత దూరం వెళ్ళారంటే అన్న దండం పెట్టారు, తమ్ముడు పిండం పెట్టేశారని ముఖ్యమంత్రిని మాట్లాడే స్థాయికి వెళ్ళిపోయారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడమనండి ఎవరైనా కానీ మాట్లాడడం. ఎందుకంటే అతి మంచితనం కూడా వీళ్ళు అలుసుగా తీసుకుంటారో కొంతమంది అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ బంధువు అల్లు అర్జున్, కానీ ఆయన కనీసం రెస్క్యూ చేయడానికి ముందుకు రావడం లేదు. వీళ్ళంతా ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్నారు అంటే వీళ్ళు దీన్ని ఎంజాయ్ చేస్తున్నారు. పుష్ప 2 అన్నది ఇంత భారీ హిట్ అవ్వడమే ఒక శాపమేమో అన్నట్టుగా వ్యవహారం తయారైంది. ఒక్కరికి అల్లు అర్జున్ మీద ఒక విధమైన అసూయ ద్వేషాలు పెరిగిపోయాయేమో ఫ్యామిలీ అయినా కానీ, అందుకే ఈయన ఇలా దూరం పెడుతున్నారా అన్న ఒక అభిప్రాయం అయితే కలగడానికి అవకాశం ఏర్పడుతుంది. సార్ ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది అల్లు అర్జున్ అన్న వ్యక్తి ఎదిగినటువంటి విధానం మనం చూస్తే రాబోయే ఫ్యూచర్, ఇప్పుడు ఏదైనా పార్టీ ఫ్యూచర్ గురించి కూడా ఆలోచిస్తుంది. పార్టీలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళని కూడా ఈ పనికే పెడతారు. బీజేపీ లాంటి పార్టీ పెడుతుంది. ఇప్పుడు టీడీపీ కూడా ఆలోచించేది ఏంటంటే ఫ్యూచర్. సార్ ఫ్యూచర్లో ప్రస్తుతం ఉన్నటువంటి పెద్ద హీరోలు అల్లు అర్జున్ తీసుకున్న, ప్రభాస్ తీసుకున్న, మహేష్ బాబు గారు తీసుకున్న ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్ గారిని తీసుకున్నప్పుడు కూడా టీడీపీ తరఫున ఉండి ఫ్యూచర్లో ఉండేటటువంటి ఆస్కారాలు లేవు సార్. ఏ హీరో అయినా సరే ఫ్యూచర్ లో ఏ హీరో అయినా సరే పాలిటిక్స్ కి రావాలనుకుంటాడు, అంతే కదా. అందరూ అదే చేశారు. వాళ్ళు కూడా వస్తే టీడీపీకి వెళ్ళే అవకాశం లేదు. ఎందుకు లేదన్నది మీ అందరికి తెలుసు. ఎందుకంటే ఇప్పుడు మహేష్ బాబు గారు ఆయన చూసుకుంటే ఆయన తండ్రి గారు పూర్వం కాంగ్రెస్ పార్టీతో ఉండి ఇప్పుడు మహేష్ బాబు గారు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు అని చెప్పేసి అనుకుంటారు అందరూ. నేను అనుకుంటున్నాను కాదు, అందరూ అనుకునే విషయమే, అదే నిజం అనుకోండి. అదే విషయం ప్రభాస్ గారు అయితే కోర్ ఫ్యాన్ నేను, ఆయన చెప్పినటువంటి విషయం. నెక్స్ట్ మనం చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని అక్కడ లోకేష్ గారు ఉన్నారు కాబట్టి అక్కడ టచ్ చేయనియకపోతే అప్పుడు ఏంటి ఆల్టర్నేటివ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సినిమా ఇండస్ట్రీతో ఉన్నటువంటి రిలేషన్ ఫ్యూచర్ లో లోకేష్ గారికి బొక్కబడుతుంది. అసలు విషయం అది. ఆ రిలేషన్ ని మనం బ్రేక్ చేయాలంటే అంతగా ఎదగనివద్దు. పుష్పతో ఎదిగి నేషనల్ అవార్డుకి వెళ్ళిండు, పుష్ప 2 తోటి మొత్తం ఇంటర్నేషనల్కి వెళ్ళిపోతున్నాడు. ఫ్యూచర్లో మాకు కష్టంగా ఉంటుంది. ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఇట్లా ఉన్నది. పాస్ట్లో ఒక ఎమ్మెల్యే కోసం తను వస్తే మొత్తం యాడికాడికి మొత్తం సిటీ అన్నది, ఆ ప్లేస్ అన్నది మొత్తం జామ్ అయిపోయింది. ఆ పవర్ ఉన్నది ఈ వ్యక్తికి. కాబట్టి ఈ వ్యక్తిని డిఫేమ్ చేయాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. 2023లో గుంటూరులో చనిపోయారు చంద్రబాబు నాయుడు గారు వల్ల. అప్పుడు పవర్లో ఉన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. తలుచుకుంటే ఏం చేసేటోడు? 8 మంది ప్రాణాలు తీసేస్తే అంత ఈజీగా వదలకూడదు కదా. తలుచుకుంటే ఏం చేసేటోడు? చేసిండా? చేయలే. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారి కక్షలు అది రాదండి. ఈ రోజు సజ్జర్ గారు మంచి మాట చెప్పారు.
మాకు రాని పని, మాకు చేతగాని పని మాకు నేర్పిస్తున్నారు. ఈ రోజు ఆయన అన్న మాట ఏంటంటే, మీరు వాడే గుణపాన్ని మా చేతికి ఇస్తున్నారయ్యా, చూసుకోండి, రేపు పొద్దున ఈ గుణపం మీ వెనకాలకి వస్తుంది, మీ ముడ్డి మీదకే తగులుతుంది అన్నాడు. అసలు విషయం అదే. ఈ విషయాన్ని ఇంతటితో ఆపి ఇండస్ట్రీకి ఎప్పుడైనా సరే అయితే మంచి చేయండి సార్, అయితే మంచి చేయండి, అయితే మీరు టికెట్లు చేయండి, లేకపోతే రామ్ రామ్ అనండి, వాళ్ళని వాళ్ళ బతుకనివ్వండి. కానీ ఇట్లా మీరు శత్రుత్వం చేసుకుంటే రేపు పొద్దున ఇదే అల్లు అర్జున్ మీకు మేకై కూర్చుంటాడు. రైట్, ఒకసారి బండారు సత్యనారాయణమూర్తి బయట ప్లే చేయరా, ఆయన ఏమన్నారు అన్నది. సినీ నిర్మాత మండలి వాళ్ళని, సినిమా వాళ్ళని, నిర్మాత మండలిని నేను థియేటర్ ప్రశ్నిస్తున్నాను. బెనిఫిట్ షో అంటే ఎవరి బెనిఫిట్ కోసం మీరు షో వేస్తున్నారు? ఎందుకు ప్రభుత్వం నుంచి అదనంగా పర్మిషన్ తీసుకుంటున్నారు? అంటే మీ లాభాల కోసం ప్రభుత్వం బెనిఫిట్ షో అనుమతి ఇవ్వాలా? బెనిఫిట్ ఎవరి కోసం? సమాజం కోసం. ప్రభుత్వం ఇస్తున్న పర్మిషను ప్రభుత్వం ఎప్పుడు ఇవ్వాలా? బెనిఫిట్ షోకి ప్రజాశ్రేయస్ ఉన్నప్పుడే పర్మిషన్ ఇవ్వాలా. ఎవడో నిర్మాతల కోసం, డబ్బులు ఉన్నవాడి కోసమో బెనిఫిట్స్ ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలా? ఎక్కువ బెనిఫిట్స్ ఇవ్వడం వల్ల ఇచ్చారు బెనిఫిట్స్. నియంత్రణ ఎక్కడుంది మీకు టికెట్ల మీద? ఓ పక్కన టికెట్లు నియంత్రిస్తుంది, టికెట్లు నియంత్రించమని చెప్తూ ఉన్నారు, కానీ బెనిఫిట్స్ నియంత్రణ లేదు. రైట్, కాదు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు వీళ్ళే. ఒక్క నిమిషం సార్. ఏంతో పాటుగా పాపము విశాఖపట్నంకి చెందినటువంటి బీజేపీ ఎమ్మెల్యే సార్ చంద్రబాబు నాయుడు అంటే ప్రాణం ఇస్తాడు సార్. పాపం బీజేపీలో ఉన్న సార్ విష్ణుకుమార్ రాజు గారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని శోభన్ బాబుతో పోల్చినటువంటి వ్యక్తి సార్. పాపం నేను చెప్పొచ్చా చెప్పకూడదా ఈ సందర్భంలోనే మనసులో దాచుకుంటూ ఉన్నా, ఎందుకు కొంచెం కట్టేసుకుందామని. శోభన్ బాబు గారితో పోల్చినటువంటి వ్యక్తి సార్. ఆయన కూడా ఇప్పుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేగా ఉన్నారు సార్. ఆయన కూడా ఏం మాట్లాడారు ఒకసారి బయట వేస్తే బాగుంటుంది. ఆయన మాట్లాడేది కూడా ఉంది, అద్భుతంగా ఉంటుంది సార్. ఆయన ఏం చెప్తారు చెప్పండి. ఇప్పుడు ఈ సినిమాలను, రాబోయే సినిమాల విషయంలో ఒకటి, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు సినిమా రంగాన్ని ఇట్లా తొక్కేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడాల పాపం. పిలిచి అయ్యా బాబు చిన్న సినిమాలను బతికిద్దాం, అలాగే మీ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి రండి, మంచి సీనరీస్ ఉన్నాయి, అరకు లాంటి ప్రాంతం ఉంది, విశాఖ సముద్ర తీరం ఉంది, లంబసింగి లాంటి అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి, అదే కాకుండా తలకోన లాంటి లొకేషన్స్ ఉన్నాయి, మీరు అద్భుతంగా తీసుకోవచ్చు. గోదావరి ప్రాంతం పచ్చటి పొలాలతో నిండున్న ప్రాంతం, మంచి సినిమాలు తీయొచ్చు, నేను ఇన్సెంటివ్స్ ఇస్తాను, భూములు ఇస్తాను, స్టూడియోలు కట్టుకుంటా అంటే భూములు ఇస్తాను, మరో జూబిలీస్ లాగా, మరో ఫిల్మ్ నగర్ లాగా విశాఖపట్నాన్ని కూడా మనం బూస్ట్ చేద్దాం, అందరం కలిసి రండి అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే ఇన్ని మాటలు మాట్లాడారు కదా పవన్ కళ్యాణ్ గారు. సరే తెలంగాణ అంశం వదిలిపెట్టండి, తెలంగాణ మంత్రులు తిట్టారు, తెలంగాణకు సంబంధించిన వాళ్ళు తిట్టారు, పక్కన పెట్టండి. మరి ఈరోజు మీ కూటమి ప్రభుత్వంలోనే బండారు సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, విష్ణుకుమార్ రాజు గారు బీజేపీ ఎమ్మెల్యే, మీ కూటమి కదా. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా మన ముగ్గురం కలిసి 3 ముక్కలాటలాగా కాకుండా నిన్ను ఒక్కనే పైన కూర్చోబెట్టాం కదా, మరి నువ్వు మాట్లాడవా మీ ఎమ్మెల్యే గారిని పిలిచి? మా సినిమా వాళ్ళ మీద పడతారేందా? మేము ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ అతీతులం, జిఎస్టీ వాళ్ళ అడిగే ప్రశ్నలకు మేము అతీతులం. నిర్మాతలు బ్లాక్ లో టికెట్లు అమ్ముకునే వాళ్ళు అన్నట్టుగా మాట్లాడారు. అదే సార్, మేము ఆ రోజు మాట్లాడారు కదా. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారితో చెప్పండి, అయ్యా మేము ప్రైవేట్ సెక్టార్ ప్రభుత్వ నియంత్రణలోకి రాము. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి కూడా అధికారం లేదు, టికెట్ల రేట్లు పెంచాలా తగ్గించాలా మేమే డిసైడ్ చేసుకుంటాం. మీరెవరు సార్? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నేను ఛాలెంజ్ ఇస్తున్నాను. ఈ రోజు నా దయాదాక్షిణ్యంతో మీ ప్రభుత్వం నడుస్తా ఉంది కదా, నేను పెట్టిన భిక్ష కదా మీకు ఇది. మరి మీరేందా ఎట్ట మాట్లాడతారు? డోంట్ టచ్ ఫిల్మ్ ఇండస్ట్రీ, అసలు మీరు ముట్టుకోవడానికి లేదు, తాకడానికి లేదు, మాట్లాడడానికి లేదు అని హుకుం జారీ చేయి పవన్ కళ్యాణ్. రైట్, ఎవరొద్దన్నారు మిమ్మల్ని? రైట్, చూద్దాం ఎంతవరకు వెళ్తుందో ఈ ఇష్యూ. రైట్, థ్యాంక్ యూ సార్ శేఖర్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. అలాగే రహమత్ పాషా గారు, కోటంరాజు వెంకటేశ్వర గారు, రామ్నాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.